హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గారిని. ఏమైనా అప్డేట్లు ఉన్నాయంటే దేవర సినిమా చూడడం జరిగింది. అండ్ సింపుల్ సింపుల్ చెప్పాలంటే అంటే చాలా చెప్పాలి కానీ త్వరగా చెప్తా, ఎందుకంటే ఎపిసోడ్ కూడా ఎపిసోడ్ కూడా ఎపిసోడ్ కూడా తీయాలి ఈరోజు. ఓకే, సినిమా దరిద్రంగా ఉంది. అండ్ ఎందుకు దరిద్రంగా ఉందంటే నాకు ఒకటి అర్థమైంది. అంటే సింపుల్గా కాదు, అన్నిటికంటే ముందు ఏం చెప్పాలంటే నాకు ఆల్రెడీ తెలుసు సినిమా బాగోదని. సో తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూసినా సరే స్టిల్ నాకు మూవీ నచ్చలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓకే, సినిమా ఆడింది కానీ ఆడడం యాక్చువల్లీ ప్రాబ్లం. ఎందుకంటే వెరీ సింపుల్. ఇప్పుడు వాళ్ళొక బ్యాడ్ ప్రోడక్ట్ తీశారు. విఎఫ్ఎక్స్ బాగాలేదు అసలు. కథ, స్క్రీన్ ప్లే అనేది అసలు ఏం లేదు సినిమాలో. దర్శకత్వం అంటే అది కూడా అస్సలు లేదు. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు సినిమా తీశారు. కానీ ఇక్కడ మన ప్రేక్షకుల నుండి మొదలైతే అప్పుడు నిర్మాతలకి వాళ్ళకొకటి అర్థమవుతది. ఓకే, మేము తీసింది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్. ఇది సరిపోదు. కానీ ఈ సినిమా విజయం సాధించే కొద్దీ వాళ్ళకి ఏమర్థమవుతదంటే ఓకే, ఇది సరిపోతది. మనం కూడా ఇదే రేంజ్‌లో తీద్దాం అనేది వాళ్ళకొక మైండ్ సెట్‌లో ఉంటారు. ఓకే, ఎందుకంటే మనీ టాక్స్, డబ్బులు మాట్లాడుతది. సో ఇప్పుడు అది విజయం సాధించింది కాబట్టి అది వచ్చింది. సింపుల్‌గా నేను చెప్పాలంటే సినిమా చూసినంత సేపు ఫస్ట్ హాఫ్ ఏదో నడుస్తుంది. ఓకే, సినిమా స్టార్ట్ అవుతది అజయ్‌తో. ఆయనొస్తారు, అడుగుతారు, "ఎత్తి ఎవడురా" అంటే, "మా దేవర కథ వింటావా" అని ప్రకాష్ రాజ్ గారు చెప్తారు. దాని తర్వాత కథ మొదలవుతది. ఫస్ట్ హాఫ్‌లో ఏదో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో, ఎవడు అంటే ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో నాకేం అర్థమై సావలేదు. ఓకే, ఆ బ్యాక్ స్టోరీ లేదు, రీజనింగ్ ఏం లేదు. ఆ షిప్ కంటైనర్ సీన్ అయితే వరస్ట్ అసలు. ఇప్పుడు కోస్ట్ గార్డ్ గాళ్ళకి వాళ్ళకి చెవులు లేవంటే వాళ్ళ చెవులు మంచివి అనేది నువ్వు చెప్పుంటే నేను నమ్మేటోను. కానీ వాళ్ళకి అన్ని బాడీలో ఉండే అన్ని ఎముకలు, అన్ని పార్ట్లు సరిగ్గా పనిచేసిన అంటే అది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతుంటే వాళ్ళెంత హోలగాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంటర్వల్ వస్తుంది. అదే నీకు సేమ్ లైక్ బాహుబలి టు అంటే నాకు సిగ్గు శరం అంటే కొరటాల గారు నాకు అర్థం కాదు. మీకు సిగ్గు, శరం, భయాన్న, లజ్జం అయ్యి ఏం లేవా మీకు? నాకు అర్థం కాదు. అంటే సముద్రం నేపథ్యం సముద్రం నేపథ్యం పెట్టుకొని ఓకే, మీరు యాస్ బాహుబలి తీస్తారేంటి సార్? నాకు అర్థం కాదు. అంటే ఇంతగానం లైక్ ఇంకేం లేదా? ఇంకోటి క్రెడిబిలిటీ డైరెక్ట్ దర్శకుడికి ఉండాలి, క్రెడిబిలిటీ హీరోకి ఉండాలి. రెండు లేవు. దాని తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి అమ్మ నెత్తి కొట్టుకున్నాను నాయన అసలు. అంటే నాకు ట్విస్ట్ ఆల్రెడీ తెలుసు కానీ ఎంత బోరింగ్ అంటే లిటరలీ నాకు కావాల్సిన నిద్ర వచ్చింది. ఫైనల్‌గా వాళ్ళు ట్విస్ట్ పెడతారు, ఇది చెప్తారు. అరే నీట్‌గా అదే లైక్ సేమ్ 'బాహుబలి' ట్విస్ట్. దాని తర్వాత ఈ సోదంతా చెప్పిన తర్వాత దీనికి నిజమేంటో తెలుసుకోవడానికి దేవర్‌ని ఎవరు చంపారని చెప్పి ఫైనల్‌గా దీనికి రెండో పార్ట్ చూడాలంట. అసలు 2 పార్ట్‌లు తీయడమే ఎవడు అడగలేదు. ఓకే, ఆ ఫస్ట్ పార్ట్ తీయడం అన్యాయం అంటే దీనికి మళ్ళీ సెకండ్ పార్ట్ అంట. ఓకే, అన్నిటికంటే హైలైట్ ఏందంటే ఎత్తి కోసం వచ్చిన అజయ్ గారు మొత్తానికి సినిమా ఎండ్ మొత్తం సినిమా అయిపోయిన తర్వాత అసలు ఎత్తి ఎవడరా, అసలు అజయ్ గారు ఎందుకు వచ్చారనే సంగతి నువ్వు మర్చిపోతావు. ఓకే, అట్లుంది సినిమా. కథ లేదు, స్క్రీన్ ప్లే లేదు, దర్శకత్వం లేదు. ఓకే, సినిమాలో ఏమైనా బాగుందంటే ఎన్టీఆర్ గారు ఇస్ దేవర వర క్యారెక్టర్ అయితే నేను తట్టుకోలేకపోయా. దాని తర్వాత మన అనిరుద్ గారి బీజిఎం అక్కడక్కడ బాగుంటుంది, కొన్ని చోట్ల నాన్ సింగ్ కొట్టారు కాబట్టి అసలు ఇంతగానో విజయం సినిమా ఇంతగానో విజయం సాధించిందంటే నాకు అసలు మాటలు లేవురా నాయన. ఇప్పుడేదో ఫార్మాలిటీ కోసం సెకండ్ పార్ట్ చూసావు కానీ ఎవడైనా ఏ అభిమానైనా సరే ఆ మూవీకి ఎవడైనా ఎక్సైటెడ్గా ఉన్నాడంటే నేను చెప్తున్నా కదా, 100% ఎవడైనా ఎస్ ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే వాడు అబద్ధం చెప్పినట్టు. బల్ల గుద్ది చెప్తున్నా, ఏ అభిమానైనా దేవర 2 కోసం వాడు ఎక్సైటెడ్గా ఉన్నాడు అనుకో, వాడు పక్కా అబద్ధం చెప్తున్నాడు, డౌటే లేదు. లై డిటెక్టర్ టెస్ట్ కూడా అవసరం లేదు. వాడు పళ్ళు లోపల నుండి వాడు అబద్ధం చెప్తాడు. హీఈస్ లయింగ్ త్రూ హిస్ టీత్ అనమాట. సింపుల్గా చెప్పేయచ్చు. ఇంకేమైనా చెప్పాలంటే సినిమా గురించి అంటే అంటే వెరీ సింపుల్. ఈ లాస్ట్‌తోనే కంక్లూడ్ చేద్దాం అనుకున్నా. ఏందంటే ఇప్పుడేందంటే ఓకే, ఎన్టీఆర్ గారు చేశారు. 6 సంవత్సరాల తర్వాత సోలో మూవీ వచ్చింది. ఓకే, 'అరవింద్ సమేత' తర్వాత. ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ గారు ఉన్నారన్న సంగతి యూనో ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ గారు సినిమాలో ఉన్నారనే సంగతి
లైక్ ఆయనుంటే సినిమా బావుంది అని నేను చెప్పలేను. సేమ్ ఫర్ అంటే ఏ హీరో అయినా సరే ఓకే. ఆయన మూవీలో సీ 'ఎన్టీఆర్' గారు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. ఓకే. నువ్వు ఎంత ఇప్పుడు 'ఎన్టీఆర్' గారు క్రింజ్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చినా సరే, ఆ క్రింజ్ పెర్ఫార్మన్సెస్ అంత సిన్సియర్‌గా ఇస్తారు. ఎందుకంటే డైరెక్టర్ అట్లా చేయమని చెప్పారు. ఓకే. సో, ఆయన డైరెక్టర్ మాట నమ్ముతా. అంటే ఆయన డైరెక్టర్ మాట వింటారు. ఇప్పుడేందంటే ఐ థింక్ 'ఎన్టీఆర్' గారి అభిమానులకేందంటే 'మహేష్' గారు 'శ్రీమంతుడు' నుండి ఆయన ఎలా తీసినారు అంటే ఫ్యాన్స్‌కి సినిమా అంటే అభిమానులకి సినిమా నచ్చట్లేదు గానీ, బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా లైక్ ఒక సేఫ్ జోన్ లాగా మార్కెట్ సస్టైన్ చేసుకోవడానికి మూవీస్ అట్లా చేస్తారు. ఈ 'దేవర' సినిమా నాకు ఇప్పుడు 'మహేష్' గారి అభిమానులు ఏదైతే అనుభవించారో, ఈ మూవీతో 'ఎన్టీఆర్' గారి అభిమానులు ఈ మూవీతో వాళ్ళు అనుభవించారు బేసిక్‌గా. సో, అదే లైక్ అభిమానులకి అంటే ఫ్యాన్స్‌కి మూవీ నచ్చలేదు గానీ, మూవీ ఆడింది బేసిక్‌గా. అంటే అందరూ ఫస్ట్ అంటే సినిమా వచ్చినప్పుడు అందరూ పాజిటివ్ చెప్పారు గానీ, ఇప్పుడైతే అందరూ ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా కొంచెం రన్ వచ్చిన తర్వాత అందరూ అభిమానులు అండ్ జనరల్ ఆడియన్స్ సినిమాని రక్కేస్తున్నారు. ఓకే. సో, అంతగానం ఇంకేం చెప్పలేను. సింపుల్‌గా ఈ సోదంతా చెప్పుకుండగా మొత్తానికి కంక్లూడ్ చేయాలంటే సింప్లీ ఏందంటే 'ఎన్టీఆర్' గారు అండ్ 'ఎన్టీఆర్' గారి ఫ్యాన్స్ డిజర్వ్ బెటర్. జనరల్ ఆడియన్స్ డిజర్వ్స్ బెటర్. మొత్తానికి టీఎఫ్ఐ బావుండాలంతే. టీఎఫ్ఐ బావుండాలంతే. సో, అంతకు మించి ఇంకేం చెప్పలేను. సో, అవన్నీ చెప్పుకోకుండా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'సింహాద్రి' ఆఫ్‌కోర్స్ ఇంకా 'ఎన్టీఆర్' గారి సినిమా. జస్ట్ అట్లా అయింది. సో, యాస్ యూజువల్ ఈ సినిమాకి మనం క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ వీఎంసీ క్రియేషన్స్ ఐ థింక్ అది పేరు. కానీ వీఎంసీ. దిస్ మూవీ స్టార్స్ 'ఎన్టీఆర్' గారు, 'భూమిక చావ్లా' గారు, 'అంకిత' గారు, 'సీత' గారు, 'కోట శ్రీనివాసరావు' గారు, 'బ్రహ్మానందం' గారు, 'నాజర్' గారు, 'ముఖేష్ శిషి' గారు, 'శరత్ సక్సేనా' గారు, 'రాహుల్ దేవ్' గారు, 'రాజన్ పి. దేవ్' గారు, 'చలపతిరావు' గారు, 'భానుచందర్‌రావు' గారు, 'సూర్య' గారు, 'హరి' గారు, 'వేణుమాధవ్' గారు, 'రాలపల్లి' గారు, 'జీవి సుధాకర్ నాయుడు' గారు, 'కల్లు చిదంబరం' గారు లేదు ఆయన లేరు అనుకుంటా సినిమాలో గానీ గుర్తులేదు. ఆహ్, ఇంకెవరైనా ఉన్నారా? 'సంగీత' గారు, 'హేమ' గారు, 'మాస్టర్ సందీప్' గారు అండ్ లాస్ట్‌లీ 'రమ్యకృష్ణ' గారు ఇన్ ఎ క్యామియో అపియరెన్స్. ఎవరైనా మిస్ అయ్యానంటే గుర్తులేదు. ఆహ్, యాహ్! 'ఛత్రపతి శేఖర్' గారు కూడా ఉంటారు ఈ సినిమాలో. ఈ సినిమాకి కథ రాజమౌళి వాళ్ళ నాన్నగారు ద లెజెండరీ కె. విజయేంద్ర ప్రసాద్ గారు. ఈ సినిమాకి మాటలు రాసేది విశ్వనాథ్ గారు, ఎం. రత్నం గారు. సంగీతం కొట్టింది ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసింది వేటూరి గారు, సిరివెన్నెల గారు, చంద్రబోస్ గారు అండ్ వెన్నెల కాంటి గారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసింది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఆనంద్ సాయ్. స్టంట్స్ చేసింది విజయ్ మాస్టర్. ఛాయాగ్రహణం చేసింది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్స్. అండ్ నువ్వు నాకు నచ్చిన సినిమాకి కూడా సినిమాటోగ్రఫర్ కె. రవీంద్ర బాబు. హిజ్ ఓన్లీ కొలాబరేషన్ విత్ రాజమౌళి గారు. ఎడిటింగ్ బై ద లెజెండరీ కోటగిరి వెంకటేశ్వర గారు. కో డైరెక్టర్ తోట రామకృష్ణ గారు. ఈ సినిమాకి సమర్పించు వి దొరసామి రాజు గారు. ఈ సినిమాకి నిర్మాత విజయ్ కుమార్ వర్మ గారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ ఈ సినిమా జూలై 9th 2003 సినిమా విడుదలైంది. సో జూలై 9th 2003 మూవీ విడుదలైంది. సో కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే అమ్మా! ఇయన్నీ అంటే ఈ ఎపిసోడ్ చేద్దామా? వద్దా? అనేది చాలా ఒక డిలెమాలో ఉండిపోయా. ఓకే. బట్ నేను ఏదైనా నిజాయితీగా చెప్తా. సో, నిజాయితీ గెలవాలి అని చెప్పి ఎపిసోడ్ చేశాననమాట. సో, కంటెక్స్ట్ చెప్పాలంటే 2004లో వీహెచ్ఎస్ అదే క్యాసెట్‌లో ఈ సినిమా చూశాను. నాకెందుకు బాగా గుర్తంటే, ఆ రోజు నాకు జలుబు చేసి అప్పుడు సినిమా చూశాను. నాకు బాగా గుర్తు ఏంటంటే, అంటే ఒక చిన్న కథ చెప్పాలి ఇప్పుడు. ఈ సినిమాలో ఒక అంటే నాకు పాటలు బాగా గుర్తు. 'చిరాక్ అనుకో' పాట బాగా గుర్తు. 'చిరాక్ అనుకో' పాట మాకు మిడిల్ స్కూల్‌లో జిమ్ క్లాస్‌లో వాళ్ళు డిఫరెంట్ యూనిట్స్ పెట్టేటోళ్ళనమాట. యూనిట్స్ అంటే నువ్వు వేరే స్పోర్ట్స్ ఆడతావు ప్రతిదానికి. వాళ్ళు డాన్సింగ్ అని పెట్టారు. దాని తర్వాత ఒక ఫేమస్ పాటుంది మనకి యూఎస్‌లో. దాని పేరేందంటే 'Cotton Eye Joe, did up a dip a dap now Joe, I've been married a long time ago. Where did you come from? Where did you go? Where did you come from? Cotton Eye Joe' అని ఒక పాట ఉంటది. ఆ తర్వాత అనుకున్నా దాని తర్వాత ఈ పాట మళ్ళీ ఒరేయ్! ఈ పాట ఎక్కడో ఇన్నట్టుందే అని చెప్పి దాని తర్వాత అర్థమైంది. చిరాకు అనుకో, ఫరాకు అనుకో మనబోడు ఒరేయ్! ఇక్కడి నుంచి వాళ్ళు లేపుకొచ్చారా అని చెప్పి సో దాని తర్వాత ఈ సినిమా ఓవర్ ది ఇయర్స్ ఇంకొన్ని సార్లు చూశాను. అండ్ దెన్ 2021లో అదే చెప్పా కదా! మా ఫ్రెండ్ గాడు ఉంటాడు. వాడు తెలుగు సినిమాలు చూస్తాడు.
వాడితో చూసా. అండ్ దెన్ బేసిక్‌గా ఏమర్థమైందంటే ఇది రాజమౌళి గారి బేసిక్‌గా ఆయన మొదలు. 'ఎస్ఎస్ రాజమౌళి' అని ఆయన సిగ్నేచర్ స్టైల్‌కి ఈ సినిమాకి మొదలు. బట్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా ఇప్పుడు తెలుగు సినిమాలు చూస్తే ఈ సినిమా లైక్ ఎప్పుడూ పాప్ కల్చర్‌లో తెలుగు సినిమా కాన్వర్జేషన్‌లో వస్తది. ఎందుకంటే ఇది చాలా కాంట్రోవర్షియల్ సినిమా అయింది. కాంట్రోవర్షియల్ ఎందుకంటే వెరీ సింపుల్. ఓకే. ఏందంటే ఇప్పుడు మనం పచ్చి నిజం మాట్లాడుకోవాలి. ఓకే. అండ్ ఇట్స్ లైక్ అన్‌ఫార్చునేట్ రియాలిటీ. బట్ ఏందంటే 'ఎన్టీఆర్' గారికి, 'జూనియర్ ఎన్టీఆర్' గారికి హి ఈస్ స్టిల్ ఓన్లీ హీరో. టాప్ 6 హీరోస్‌లో ఇండస్ట్రీ హిట్ లేనోగే హీరో. ఓకే. వీళ్ళేదో రుద్దుతారు గానీ నేను జెప్పేది నేను ఇంకోటి ప్రూఫ్స్‌తో గూడా కొడతా. ఎవడైనా బండాబూతులు తిట్టినా సరే నువ్వుక హౌలాగానివి. ఓకే. ఎందుకంటే ప్రూఫులతో కొడితే ఎవడేం జేయడు. ఓకే. ఎందుకంటే 'సింహాద్రి' అనే సినిమా 'ఇంద్ర' సినిమా దాటలేదు. ఈ ఫాన్స్ వాళ్ళు ఎట్లా రుద్దుతారంటే ఇండస్ట్రీ హిట్టు. కానీ ఈ సినిమాకి క్రెడిట్ ఏందంటే ఇండస్ట్రీ హిట్ కాకపోయినా ఓకే. మూవీ ఇండస్ట్రీకి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత జేసిందంటే అంత జేసింది. అంటే జస్ట్ 2003లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ. ఇంకోటేందంటే 'వసంతం' సినిమా ఈ సినిమాతో ప్యారలెల్‌గా రిలీజ్ అయ్యి 'వసంతం' సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు బేసిక్‌గా ఏందంటే ఈ సినిమా విడుదలైన తర్వాత ఇట్ వాస్ ఆల్ టైమ్ టాప్ 2 మూవీ. 'ఇంద్ర' సినిమా తర్వాత ఈ సినిమా టాప్ 2లో ఉంది. ఓకే. అండ్ దెన్ ఈవెన్ ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ అప్ అంటిల్ 'పోకిరి' వరకు ఈ మూవీ కూడా టాప్ 2నే అప్పటి వరకు. లేకపోతే లేదు అది కరెక్టే. ఐ థింక్ లైక్ 'ఠాగూర్' సినిమా దాటలేదు గానీ 'ఠాగూర్' గూడా చాలా, చాలా పెద్ద నంబర్ జేసింది. ఓకే. అండ్ దెన్ లాస్ట్ ఇయర్ సో 2023లో జూనియర్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు సంబరాల కోసం ఈ సినిమాని రిలీజ్ జేశారు. ఓకే. అప్పుడు వాళ్ళేం జేశారో తెలుసా? వాళ్ళ ఫ్యాన్సు ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ అని రుద్దడానికి, వాళ్ళ హీరో పెద్ద స్థాయిలో పెట్టడానికి, ఆ రిలీజ్ కలెక్షన్స్ ఓకే. పట్టుకొచ్చి, వాళ్ళు ఒరిజినల్ ఫిగర్‌కి యాడ్ జేసి, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ని రుద్దడానికి వాళ్ళొక ప్రయత్నం జేశారు. ఓకే. ఇంకోటేందంటే సింపుల్‌గా ఏందంటే 'వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్' 'నేనెంత' సినిమాలో పూరి జగన్నాథ్ గారు అభిమానులు చేసే పిచ్చి పనులు ఏదైతే ఉన్నాయో స్పెసిఫిక్‌గా త్రూ సాయిరామ్ శంకర్ గారి పాత్ర ఏదైతే ఉందో అది 100కి 100% అండ్ నిజం చెప్పాలంటే అది ఈ ప్రెజెంట్ డేలో ఇంకా దారుణం అయింది. ఇంకా దరిద్రంగా తయారైంది. ఓకే. ఎందుకంటే మా హీరో గొప్ప, మా హీరో తోపు, ఇది అది ఒరేయ్! అభిమానం చేయి కానీ బానిసత్వం చేయకు. నేను అదే చెప్తా ఎవడికైనా. ఓకే. అండ్ ప్ర నిజం చెప్పాలంటే మన తెలుగు సినిమా మైండ్ సెట్టు, ఈ హీరోలు వార్‌షిప్ ఇదంతా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. అతి పెద్దమైన విషయాలేందంటే ఈ వీర వీర అభిమాని ఆర్ ఈ జస్ట్ పిచ్చి అభిమాని చేయడం. అదే బానిసత్వం. ఓకే. సో, ఇదంతా ఆయన అప్పుడు చూపిచ్చారు. ఇప్పుడు గూడా సేమ్ అదే ఉంది. ఇదేందంటే దీనికి సింపుల్‌గా చెప్తా. ఓకే. ఇప్పుడే చెప్తా. 'ఇంద్ర' సినిమా 28,00,00,000 షేర్ వసూలు చేసింది. యాహ్! 28 గదా! 'సింహాద్రి' పాతిక చేసింది. 28 పాతికకి 3,00,00,000 డిఫరెన్సు. అంటే 30 30 సారీ 28కి తక్కువే గదా! మరి 28 ఇండస్ట్రీ ఎట్లా అవుతది? నాకర్థం గాదు. అంటే వీళ్ళెవరు బుర్ర వాడుకోరు. అది వేరే విషయం అనుకో గాని. బట్ యాహ్! సో, సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా రీవాచ్ చేయడం జరిగింది. అండ్ హానెస్ట్‌గా చెప్పాలంటే యాహ్! సినిమా బాలేదు. అంటే కొన్ని సీన్‌లు తప్పితే సినిమాలో ఏం లేదు. సో, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లైక్ సినిమా ఏజ్డ్ టెర్రిబ్లీ టైమ్‌తో కొద్దీ. బట్ సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్లు గూడా ఉన్నాయి. అయేంటో నేను చెప్తా. బట్ యాహ్! ఐ వుడ్ గో దట్. సో, ఇంట్రెస్టింగ్ విషయాలకొస్తే ఈ మూవీ ఎట్లా కుదిరిందంటే బేసిక్‌గా 'ఆది' సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు స్టార్ అయ్యారు. అండ్ దెన్ ఇంకో 2 సినిమాలు చేశారు. 'అల్లూరి రాముడు' చేశారు, 'నాగ' చేశారు. బట్ ఆ 2 సినిమాలు ఆడలేదు. సో, అప్పుడు ఆయనకొక అంటే ఆయన ఒక్కొక్కటి గమనించారన్నమాట. ఏందంటే, ఈ స్టార్డమ్ నాకొచ్చిన స్టార్డమ్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి అని చెప్పి, అప్పుడు ఆల్మోస్ట్ 80 కథలు విన్నారంట ఆ గ్యాప్‌లో. కానీ ఏ కథ నచ్చలేదు. ఫైనల్‌గా వీఎంసీ సంస్థలో 'కల్సుందమర' ఫేమ్ మన ఉదయ్ శంకర్ గారితో
ఒక మూవీ అనౌన్స్ చేశారు. ఓకే. బట్ దెన్ వాళ్ళు 2 పాటలు తీసి వాళ్ళకి అవుట్‌పుట్ నచ్చలేక ఆ సినిమాని వాళ్ళు ఆపేశారు. అప్పుడేందంటే రాజమౌళి గారు ఆయన రెండో సినిమాకి రెడీ అవుతున్నారు. అప్పుడు ఆయన యాక్చువల్లీ మన 'ప్రకాష్ కోవెలమూడి' రాఘవేంద్రరావు గారి అబ్బాయిని హీరోగా లాంచ్ చేద్దాం అనుకున్నారు. కానీ కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వలన మూవీ ఆగిపోయింది. అప్పుడేందంటే విజేంద్ర ప్రసాద్ గారు ఒక కథ రాసారన్నమాట. బాలయ్య, బి. గోపాల్ కాంబో కోసం ఒక కథ రాసారు. కానీ బాలయ్య గారికి కథ నచ్చలేదు. దాని తర్వాత రాజమౌళి గారు ఆ కథ విని ఆయన ఏం చెప్పారంటే, "లేదు, ఈ కథ నీ దగ్గర ఉంచుకో. మనం వేరే హీరోతో తీద్దామని" ఆయన అనుకున్నారు. అప్పుడు అప్పుడు రాజమౌళి గారు విజయేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. ఈ కథ నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్తే చెప్పు. కానీ విజేంద్ర ప్రసాద్ గారికి ఒక డౌటు. ఏందంటే, అంటే అంత కుర్రోడు యూనో అంటే అంతగానం కుర్రోడు చేయగలడా అని చెప్పి రాజమౌళి గారు కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. చే చేయడం కాదు, చేయగలడా కాదు, చేస్తాడు అని చెప్పి. దాని తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని కలిసారు. సింపుల్‌గా ఆయన సీన్ నరేట్ చేయడం చెప్పారు. ఏందంటే, నాజర్ గారు స్నానం చేసేటప్పుడు ఆయనెళ్ళి 'రవిబాబు ఎమకల్ని ఇరగొట్టాలి' అని చెప్పి ఆ సీనే నరేట్ చేశారు. కానీ ఎన్టీఆర్ కదలకుండగా కథ మొత్తం విన్నాడు. దాని తర్వాత ఫైనల్‌గా సీన్ అయిన తర్వాత ఇది కాదా నాకు కావాల్సింది. దాని తర్వాత మీరు త్వరగా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నిర్మాతకి చెప్పేశారు. సో, మొత్తం కాస్టింగ్ ఫైనలైజ్ చేసి అదంతా వాళ్ళు చేశారు. అండ్ ఫైనల్‌గా షూటింగు నవంబర్ 2002లో వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారు. సో, యాక్చువల్లీ అంకిత గారి పాత్రకి ఒరిజినల్ యాక్టర్స్ 'ఆర్తి అగర్వాల్' గారు. కానీ ఆ టైంలో అదే చెప్పా గదా! వసంతంతో బిజీ అయ్యి ఆయన డేట్లు ఇవ్వలేకపోయారు. సో, ఫైనల్‌గా వాళ్ళు అంకిత్ గారిని పెట్టేశారు. సో, ఇప్పుడేందంటే కథ రెడీ అయింది. కాస్టింగ్ రెడీ అయింది. లొకేషన్స్ అవన్నీ. షూటింగ్ టక టక అయిపోయింది బేసిక్‌గా. హైదరాబాద్, వైజాగ్, కేరళ అక్కడ అన్ని చోట్ల వాళ్ళు షూటింగ్ చేశారు. 100 వర్కింగ్ డేస్‌లో సినిమా మొత్తం కంప్లీట్ చేశారు. 9,00,00,000 బడ్జెట్. దాని తర్వాత 14,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్. సో, ఫైనల్లీ జూలై 9, 2003న సినిమా విడుదలైంది 150 ప్రింట్‌లతో. 2 రోజుల తర్వాత ఆహ్, అండ్ దెన్ 2 రోజుల తర్వాత ఎన్టీఆర్ గారి ప్రభంజనం మొదలైంది. 'సింగమలై' ఎక్కడ వెళ్తే అక్కడ అది వినపడేది. అండ్ దెన్ అందరూ ఏమనుకున్నారంటే, అరే! పర్ఫెక్ట్ మాస్ మసాలా మూవీ అంటే ఇదిరా అంటే అని వెళ్లారు. దాని తర్వాత భారీ జనం థియేటర్‌లో లైన్‌లో క్యూలో పెట్టుకొని అక్కడ ఎక్కడెళ్ళినా సరే సింహాద్రి, సింహాద్రి, సింహాద్రి ఎన్టీఆర్ యాక్టింగ్‌తో జనాలు ఫిదా అయిపోయారు. దాని తర్వాత నేను కావాలా, అది కావాలా, ఇంటర్వెల్ సీను, బాలచందర్‌ని చంపే సీను, ఎన్టీఆర్‌లో ఒక గొప్ప నటుడు అని మనకి చూపిస్తాయన్నమాట ఈ సినిమా చూసే కొద్దీ. దాని తర్వాత సింపుల్‌గా ఈ కథ ఎక్కడ ఆరంభమైందంటే ఎట్లా రాసారంటే 'వసంత కోకిల' సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు సింహాద్రి కథ రాసారన్నమాట. సో, ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు తిరిగిలేని స్టార్ అయ్యారు. బేసిక్‌గా సూపర్ స్టార్ అయ్యారు. దాని తర్వాత ఇండస్ట్రీలో చిరంజీవి గారికి పక్కన ఏందంటే టీఎఫ్ఐ అండ్ మీడియా ఎట్లా ప్రొజెక్ట్ చేసినంటే ఇప్పుడు నంబర్ 1 హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే చాలా చోట్లలో ఫస్ట్ వీక్ రికార్డ్స్ పెట్టింది. లైక్ ఆహ్, 180 కేంద్రాల్లో 50 రోజులు. అండ్ దెన్ డైరెక్ట్ 150 కేంద్రాల్లో సో, 180 కేంద్రాల్లో 50 రోజులు చేస్తే, 150 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించిన ఒక సినిమా బేసిక్‌గా. అండ్ అప్పట్లో ఇది ఆల్ ఇండియా రికార్డ్. నెక్స్ట్ సెంటర్ నెక్స్ట్ రికార్డ్ ఏందంటే 52 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన సినిమా. అది గూడా ఇంకో ఆల్ టైమ్ రికార్డు. నెల్లూరులో అయితే 92,00,000 గ్రోస్ 90 92,00,000 వసూలు జేసి, అది ఆల్ టైమ్ రికార్డ్. 9 ఇయర్స్ వరకు రికార్డ్. అంటిల్ 'గబ్బర్ సింగ్' 2012లో దాన్ని దాటింది. నెల్లూరు సిటీలో చాలా టౌన్స్‌లో, చాలా సిటీస్‌లో ఆల్ టైమ్ రికార్డ్స్ ఉండేది. అండ్ జస్ట్ ఇది విపరీతమైన బ్లాక్ బస్టర్. ఓకే. అయితే ఇందాకడ చెప్పినట్టు 25,00,00,000 షేర్ వసూలు చేసి, ఆ ఇయర్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. బట్ ఇట్ వాస్ నాట్ ఇండస్ట్రీ హిట్. బికాజ్ అట్ ద టైమ్ అది 'ఇంద్రా'ని దాటలేదు. 'ఇంద్రా'ది ఇందాకడ చెప్పినట్టు 28 క్రోర్స్ 28,00,00,000. 'సింహాద్రి' ఫైనల్ కలెక్షన్స్ 25,00,00,000. కానీ రిగార్డ్‌లెస్ ఇది టాప్ 2 మూవీ. అండ్ దెన్ అది ఇందాక చెప్పినట్టు జస్ట్ 20 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్ అయ్యారు. సో, అది సంగతి.
ఓకే. సో దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు యాక్టింగ్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అంటే అటు 20 సంవత్సరాలుగా ఇంత అద్భుతమైన ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే అంత అద్భుతంగా చేశారు. అంటే ఒక అమాయకత్వం ఉంటది. ఒక అల్లరితనం ఉంటది. దాని తర్వాత మనకందరికి ఏందంటే ఎన్టీఆర్ గారు మనకిష్టం. ఎందుకిష్టం అంటే ఒక ఇంటెన్సిటీ. ఆ ఇంటెన్సిటీ కూడా సూపర్‌గా ఉంటది. దాని తర్వాత ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా చేశారు. డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటది. అండ్ దెన్ నాకు ఎన్టీఆర్ గారి సినిమాలో ఎస్పెషల్లీ మాస్ మూవీస్‌లో నాకేది స్పెసిఫిక్‌గా చాలా ఇష్టం అంటే ఎన్టీఆర్ గారిలో లోపల జరిగే ఒక రౌద్రం ఏదైతుందో అది ఆయన చాలా అండర్ ప్లే చేస్తారు. అండర్ ప్లే అంటే ఇది 'సింహాద్రి'లో గానివ్వండి, 'రాఖీ' సినిమాలో గానివ్వండి, 'అరవింద సమేతలో' గానివ్వండి, 'ట్రిపుల్ ఆర్'లో గానివ్వండి ఏందంటే ఆయన చాలా సింపుల్‌గా, చాలా కూల్‌గా బయట కనిపిస్తారు గానీ, లోపల ఎప్పుడు పేలుతదో అనే ఒక రగిలే అగ్నిపర్వతంలాగా ఉంటారనమాట. అంటే ఒక్కసారి తిక్కలేసిందంటే అసలు ఈడేం చేసాడో ఎవడికి తెలీదు. ఓకే. సింపుల్ చెప్పాలంటే ఈ మూవీలో సెకండ్ హాఫ్‌లో చాలా సింపుల్‌గా, చాలా సైలెంట్‌గా వస్తూ ఉంటారు. ఆ ఐకానిక్ సెకండ్ హాఫ్ దాంట్లో ఆ ఏరియాకి. బట్ దెన్ ఫైనల్‌గా కత్తి తీసుకొని మొత్తం మొత్తం ఫేస్‌లో ఒక కోపం పెట్టుకొని వాళ్ళందరిని తెగ నరుకుతారు గదా! సో, నేను అలా చెప్తున్నా. సో, అదే భానుచంద్ర గారి చంపే సీన్‌లో ఆయన కళ్ళల్లో మొత్తం మాకు కనిపిస్తదనమాట. అంటే ఎక్సలెంట్‌గా చేశారు. ఏందంటే, ఆ మొత్తం రిగ్రెట్, ఆ గిల్టు అదే గదా! సో, ఇంకోటేందంటే క్యారెక్టరైజేషన్ గూడా ఆయనకంత స్కోప్ ఇచ్చింది. ఇదంతా జేసుకోవడానికి. బేసిక్‌గా 'ఎన్టీఆర్' గారు లాంటి ఒక మాస్ హీరో ఏదైతే ఎక్స్‌పెక్ట్ జేస్తావో అన్నీ జేస్తారు. అండ్ దెన్ అంతకు మించి జేస్తారు. కానీ కొంచెం ఒక నెగెటివ్ సైడ్ ఉంది మూవీలో. ఏందంటే మనకేందంటే 'ఎన్టీఆర్' గారిది ఆ లౌడు కొంచెం అరవడం, ఆ యాక్టింగ్ ఏదైతే ఉందో అది కూడా ఉంది. అండ్ ఇంకోటేందంటే 'ఎన్టీఆర్' గారి మూవీలో ఆయన లుక్కు ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటది. అంటే కొన్ని సీనుల్లో నీకు ఓన్లీ మీసం ఉంటది. బట్ దెన్ కొన్ని సీన్‌లో నీకు మీసంతో పాటు స్టబుల్ గూడా ఉంటది. అంటే నువ్వు ఏదైనా చేసినావంటే కన్సిస్టెంట్‌గా ఉండాలి గదా! సో, అది కొంచెం ఆఫ్ పుట్టింగ్ ఉండేది. అది ఇంకోటి డ్యూ టు రైటింగు రొమాంటిక్ సీన్స్, కెమిస్ట్రీ దరిద్రంగున్నాయి. అసలు ఏం ఏం లేదు. ఓకే. సో, 2 అసలు యాహ్! అదే మరీ దారుణం. నెక్స్ట్ 'భూమిక' గారు షీ ఈజ్ ఓకే యాస్ హిందూ. ఓకే ఇన్ ద సెన్స్ ఆఫ్ క్యారెక్టర్‌లో పెర్ఫార్మన్స్‌లో ఏమైనా మంచిగా చేసిందంటే ఫస్ట్ హాఫ్‌లో మొత్తం అమాయకత్వం. అంటే ఆమెకి మతిమరుపు బేసిక్‌గా. మతిమరుపు కాదు గానీ యామ్నీషియా తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ బట్ దట్ ఇంటర్వెల్‌లో ఆమె ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉంటది. మరి సెకండ్ హాఫ్‌లో ఆమె రోలు అది మొత్తం ఫ్లాష్ బ్యాక్‌లో అంటే కంటే చాలా కన్‌ఫ్యూజింగ్ అనిపించింది. ఎందుకంటే జస్ట్ అక్కడ ఉంటది. అండ్ దెన్ సింహాద్రి ఎప్పుడు ఆమెతో అల్లరి చేస్తూ ఉంటది. బట్ ఇంకోటి అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నాకు ఐ యామ్ స్ట్రిక్ట్‌లీ అగైన్స్ట్ అండ్ నాకు అస్సలు నచ్చదు. ఏందంటే మరదల్ని ఏసుకోవడం ఓర్ మరదలతో సరసం సరసం చేయడం. అసలు ఆ కాన్సెప్ట్ వద్దురా నాయనా! నాకు వద్దు. అది వరస్టు అది. ఓకే. బట్ బేసిక్‌గా ఏందంటే ఆమెకొక స్కోప్ ఉంది. అంటే బేసిక్‌గా ఆమెకొక గుర్తింపు ఉంటదనమాట. ఓకే. నాకు 'భూమిక' గారికి ఎందుకిష్టం అంటే ఆల్మోస్ట్ ఆమె అన్ని సినిమాలు చూస్తే గ్లామర్‌కి అంత స్కోపు పక్కన పెట్టి ఆమె పాత్ర కథకి చాలా ఇంపార్టెన్స్ ఉండేదనమాట. అది ఒక్కడికి తీసుకోండి. ఆ 'వాసువిలో' అయితే కొంచెం తక్కువ ఉంటది గానీ, నీకేమైనా రీసెంట్‌గా అదే మన నాన్నగారి సినిమాలో 'ఎంసీఏలో' గూడా చాలా అంటే మొత్తం సినిమా ఆమె చుట్టూనే జరుగుతూ ఉంటది యాక్చువల్లీ. 'ఎంసీఏ' సినిమాలో. సో, అందుకే దట్ ఈస్ వై నాకు 'భూమిక' గారి మీద చాలా ఒక గౌరవం ఉందనమాట. నెక్స్ట్ 'అంకిత' గారు దారుణం రా బాబు! యాస్ కస్తూరి. అంటే ఇది మోర్ డ్యూ టు రైటింగ్ దెన్ ఆమె యాక్టింగ్ గానీ, బట్ యాహ్! దాని తర్వాత చెప్తా గానీ, బట్ మొత్తం అసలు దరిద్రం. ఇంకోటేందంటే కొన్ని సీన్‌లో ఆమె అసలు ఏడవలేకపోయింది. సో, లైక్ దరిద్రంగా చేసింది. 'ఎన్టీఆర్' గారి తర్వాత ఎవరైనా ఈ సినిమాని నిలబెట్టారంటే 100% నాజర్ గారు. వన్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఎక్సలెంట్ పెర్ఫార్మన్సెస్ 'ఫాస్టర్ ఫాదర్' అంటే ఆయన కోపం ప్రీ ఇంటర్వల్‌లో అండ్ దెన్ ఆయన రిగ్రెట్ ప్రీ క్లైమాక్స్‌లో ఎక్సలెంట్‌గా చేశారు. ప్రీ క్లైమాక్స్ సీన్ ఏందంటే, కూతురు పోయిందని చెప్పుకోవడానికి నీ ప్రాణాల్ని త్యాగం చేశావు నేను చెప్పిన మాటకి. కానీ నా కొడుకు చనిపోతే నేను తట్టుకోలేనురా అని ఆయన ఏడుస్తారు కదా! ఇంకోటి నేను ఇది రీసెంట్‌గా గమనించాను. ఈ సినిమా చూస్తే నాకు ఇదే అర్థమైంది. ఇప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ అంటే 'ప్రభాస్' గారు చెప్తాం, 'మహేష్' గారు చెప్తాం, 'చిరంజీవి' గారు చెప్తాం ఇయన్నీ చెప్తాం కదా!
నాజర్ గారికి స్పెసిఫిక్‌గా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే, 'అతడు' తీసుకోండి, 'పోకిరి' తీసుకోండి, 'బాహుబలి' తీసుకోండి. అంటే ఇప్పుడు 'నాజర్' గారు పెద్ద హైటు ఇది ఏం లేదు గానీ, చాలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటాయి. అంటే ఇది చాలా అరుదమైన ఒక లక్షణం ఒక నటుడికి. సో, అదైతే ఇట్ ఈస్ అదే చాలా అంటే అదే చెప్తున్నా గదా! ఒక సీన్‌లో నీ మొత్తం అటెన్షన్‌ని హోల్డ్ జేసి, అంటే ఒక సీన్‌ని ఆయన క్యారీ చేయగలరు, డామినేట్ చేయగలరు 'నాజర్' గారు. సో, అందుకే అంటే ఆబ్వియస్‌లీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. చాలా నా ఫేవరెట్ సినిమాల్లో ఆయన ఆయన చాలా ఉంటారు. సో, ఆఫ్‌కోర్స్ నాకు నచ్చుతది గానీ, బట్ అనిల్ కంటే ఐ థింక్ ఈ మూవీలో ఆహ్, ఆఫ్‌కోర్స్ ఆయన నా ఫేవరెట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ, రవిశంకర్ గారి డబ్బింగ్ కూడా ఆ పాత్రకుండే ఒక ఎఫెక్టివ్‌నెస్ మొత్తం కథలో అది కూడా చాలా హెల్ప్ చేసిందనమాట. అంటే అది చాలా సహాయం చేసింది దానికోసం. నెక్స్ట్ 'ముఖేష్ రిషి' గారు యాస్ బాయ్ సాబ్ ఈజ్ ఓకే. అంటే అక్కడ ఉంటాడు. బట్ ఇట్స్ మోర్ అక్కడ రాజమౌళి గారు సృష్టించే ప్రపంచం దెన్ ఒక మంచి పాత్రగా రాయడం. అంటే రాదర్ దెన్ హిమ్ బీయింగ్ ఎ గుడ్ క్యారెక్టర్, రాజమౌళి గారు సృష్టించే ప్రపంచంలో ఆడుంటాడు గాబట్టి ఆడు కొంచెం అట్లా అనిపిస్తాడు గానీ, నాకు ఇంకోటి అర్థం గాదు. వాడు క్లైమాక్స్‌లో నీ స్టేట్‌లో నేనిక్కడికొచ్చి క్లైమాక్స్‌లో జెప్తాడు. నీ స్టేట్‌కొచ్చి నేను కొట్టడానికి నేనొచ్చాను. కానీ నా స్టేట్‌కొచ్చి ఇది నాకు ఇంకోటి అర్థం గాదు. మళ్ళీ అమ్మా! ఇది చెప్తే అప్రోప్రియేషన్ అవుతది గానీ, ఇప్పుడు మలయాళం అనేటోళ్ళు ఇప్పుడు వాడు కేరళలో ఉంటాడు. ఇంత అద్భుతమైన ఫ్లాలెస్ తెలుగు ఎలా మాట్లాడతాడసలు? అది నాకు అర్థం ఇప్పుడు వైజాగ్‌లో వస్తే సింహాద్రి తెలుగు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. వాడు ఆంధ్ర నుంచి. వీడైతే కేరళలో ఉండి వీడైతే అచ్చ తెలుగు మాట్లాడతాడు. నాకసలు అర్థమే కాలేదు గానీ, బట్ ఇంకోటేందంటే 2 లుక్‌లుంటాయి. ఒకటేందంటే జైల్ లుక్ ఎక్సలెంట్‌గుంది. పెద్ద బాడీ పెంచి ఇదంతా ఆయన జేసి, అదెన్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్‌లో ఒక కోరమీసం లుక్ ఉంటది. ఆహ్, బట్ అంటే జస్ట్ హి ఈస్ దేర్. బట్ పెద్ద ఎఫెక్టివ్ విలన్ అంటే సింపుల్ చెప్పాలంటే నీకు సినిమాల్లో 'బాయ్ సాబ్' అనే పేరు నీకెక్కువ వినిపిస్తది గానీ, 'బాయ్ సాబ్' అనేటోడు ఏమని పీకుతాడంటే అదేం లేదు. అంటే ఒక భయం ఉంటది అనమాట. ఓకే. సో, నీకు పాత్ర కంటే ఆ భయానికే ఎక్కువ ఎఫెక్టివ్‌నెస్ ఉంటది జనాల్లో. ఓకే. సో, ఐ ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్ బేసిక్‌గా. సో, యాహ్! నెక్స్ట్ 'శరత్ సక్సేనా' గారు యాస్ ఎ క్రూషియల్ రోల్ యాస్ నంబూద్రి అండ్ ఆయన చాలా బాగా చేశారు. సింపుల్‌గా ఒక హైప్ మ్యాన్ క్యారెక్టర్ అండ్ దెన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఎలివేషన్స్ ఇస్తాడు. వాడు అది చెప్పినప్పుడు సింగమలై అన్నా అరిచినప్పుడు బట్ ఆయన బానే చేసేటట్టు ఎవడికైనా గుర్తులేదంటే ఐ థింక్ వాడు ఎస్పీ అనుకుంటా సినిమాలో. బట్ బేసిక్‌గా వాడేదో ఒక పోలీస్ క్యారెక్టర్. నెక్స్ట్ బ్రహ్మానందం గారు ఈజ్ ఓకే యాస్ తలుపులు. అంటే అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. ఎక్సెప్ట్ ఆ వెల్ సీన్. ఆ నూతిలో పడే సీన్ చాలా ఫన్నీగా ఉంది. "ఒరేయ్ పూజారి నువ్వు కూడా ఇక్కడ చచ్చావేంట్రా? నీకేం పోయే కాలం వచ్చిందిరా" అని చెప్పి అది ఉంటది కదా! దాని తర్వాత మన మన వేణుమాధవ్ గారి ట్రాకు. బట్ పెద్దగా గుర్తుండిపోయే రోల్ అంటే బేసిక్‌గా హీరో గాడికి మోరల్ సపోర్ట్ లాగా ఉంటారు బ్రహ్మానందం గారు. నెక్స్ట్ వేణుమాధవ్ గారు నేను పగలబడి నవ్వుకున్నానురా నాయనా! ఎవడో ఒకడు నటిస్తూ ఉంటాడు. వాడికేదో కుంటికాలోడిలాగా వాడు యాక్చువల్లీ వాడు నడవగలడు, మలయాళం మాట్లాడతాడు. ఆ మొత్తం ట్రాకు నేనెంత నవ్వుకున్నా అంటే సింపుల్ చెప్తున్నా కదా! వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కమెడియన్స్ వేణుమాధవ్ గారు. రియల్లీ, రియల్లీ మిస్సింగ్ ఆయన కామెడీ. అంటే ఇంకోటేందంటే సర్ప్రైజింగ్‌లీ ఆయనది రాజమౌళి గారి సినిమాల్లో అద్భుతమైన కాంబినేషన్. 'సింహాద్రి', 'సై', 'ఛత్రపతి' చాలా మెమరబుల్ కామెడీ ట్రాక్స్ ఇవన్నీ. సో, యాహ్! రియల్లీ, రియల్లీ మిస్సింగ్ వేణుమాధవ్ గారు అండ్ రెస్ట్ ఇన్ పీస్ సార్. నెక్స్ట్ 'కోట' గారు ఒక పింగళి ఏదో పాత్ర చేస్తారు. కానీ నాకు ఈ డౌటొచ్చిందేంటంటే అసలు 'కోట' గారు సినిమాలో ఎందుకున్నారు? అంటే బేసిక్‌గా లైక్ ఆ ప్రీ ఇంటర్వల్ దత్తత్ సీన్ తప్పితే అసలు ఒక మార్క్ అనేది ఏం లేదు. జస్ట్ ఉంటారంతే. సో, ఆయనెందుకున్నారు నాకు డౌటొచ్చింది. అంటే ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడనమాట. ఒక ఫన్నీ తాతగారు రోల్‌లా చేసుకోవడానికి అంటే నీకు నవ్వించేలాగా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నెక్స్ట్ సేమ్ గోస్ ఫర్ 'రవి బాబు.' అంటే 'రవి బాబు' ఒకటే సీన్ ఉంటది. ఓకే. హీరో గాడు ఆయన్ని పిచ్చగొట్టుడు కొడతాడు.
అది ఇంకోసారి కనిపియడు. అంటే ఇదేదో చిన్న సబ్ ప్లాటో లేకపోతే లిటరల్లీ ఒక సీను అండ్ దెన్ మళ్ళీ రాడు సినిమాలో. ఓకే. నెక్స్ట్ 'జీవి సుధాకర్' వెరీ కన్విన్సింగ్. 'బాయ్ సాబ్‌కి' ఒక సైకో రైట్ హ్యాండ్ రౌడీగా చేశారు. అదే మన 'పోకిరి' సినిమాల్లో బండ గణేష్ కదా ఆయన. మంచిగానే చేశారు. 'రాహుల్ దేవ్' అయితే ఆయన క్రూరత్వం దారుణంగా ఉంటదిరా నాయన. క్రూయల్టీ అట్ ఇట్స్ పీక్ ఈ సినిమాలో. అంటే సింపుల్‌గా ఆయన స్క్రీన్ మీద ఉంటే అరే! చెడ్ ఇక్కడేదో చెడ్డ పని జరిగిపోతుందిరా అన్నట్టు నీకొక ఫీలింగ్ తెప్పిస్తాడనమాట. అండ్ 'ఛత్రపతి శేఖర్' గూడా అసలు అద్భుతంగా చేసి ఇంత నీచమైన పాత్ర చేయడం అనేది అదరగొట్టేశారు. నెక్స్ట్ 'భానుచంద్ర' గారు మంచిగా చేశారు. ఆ తర్వాత 'హేమ' గారు, 'సూర్య' గారు, 'సంగీత' గారు, 'సీత' గారు, 'రాళ్ళపల్లి' గారు సారీ. దే ఆల్ మేక్ దర్ ప్రెజెన్స్ ఫెల్ట్ త్రూఅవుట్ ద మూవీ. 'శ్రీనివాస్ రెడ్డి' గారికి ఒక క్యామియో ఉంటది. దాని తర్వాత 'రాజన్ పి. దేవ్' గారు కూడా ఒక క్యామియో ఉంటది. బట్ ఆయన క్యామియో లిటరల్లీ హీరో గారు హీరోకి ఒక షేక్ ఇస్తాడు. దాని తర్వాత మళ్ళీ కనిపియడు. అండ్ సేమ్ గోస్ ఫర్ 'చలపతి రావ్.' వీళ్ళందరికీ ఒక క్యామియో ఉంది. అంటే లిటరల్లీ ఒక 30 సెకండ్స్ ఉంటారు. వాళ్ళు మళ్ళీ రారు. అన్నిటికంటే హైలైట్ నాకేమనిపించిందంటే దీంట్లో సమీర్ గారు డాక్టర్ ఒక డాక్టర్‌గా చేస్తారు. అంటే ఖచ్చితంగా వాడే కొట్టాడు. కానీ ఇదెంత జీనియస్ అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా 'సుడిగాడు' ఏదైతే ఉందో అదే హెయిర్ కట్టు, అదే సీను, అదే లిక్ అరే! సేమ్ యాక్టర్ పట్టుకొచ్చార్రా. అదే హైలైట్. సమీర్ గారిని మళ్ళీ పట్టుకొచ్చి డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ అన్ని వాళ్ళు కొట్టేసరికి అన్నీ ఒకేసారి వచ్చాయని చెప్తారు కదా! అది మాస్టర్ పీస్ అంతే. అదే నీ అమ్మ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డైలాగ్స్ కూడా దింపార్రా. అదే ఖచ్చితంగా కొట్టింది వాడే అని చెప్తారు కదా! సో, సమీర్ గారిదైతే హైలైట్. అండ్ దెన్ ఐ థింక్ శివనారాయణ గారికి ఒక డాక్టర్‌కి గూడా ఇంకో క్యామియో ఉంటది. అండ్ దెన్ రమ్యకృష్ణ గారు అదరగొడతారు. 'చిన్నదవి చీకులు కావాలా' ఐటెమ్ సాంగ్‌లో. లాస్ట్ అండ్ ఫైనల్‌గా నా ఫేవరెట్ యాక్టర్ 'విక్రమార్కుడు' సినిమాలో అదే రోడ్డు పక్కన బావ ఎవరైనా చూసావంటే, "ఎరా ఎక్సకాలంగుందా ఆడిని ఎనకాల పెట్టుకొని చూసావే" ఆయన ఈ సినిమాలో పూజారి. అదే 'నూతిలో' భూమిక గారు 'నూతిలో' తోస్తారు గదా! అది ఆయనే. సో, ఆయన ఎప్పుడు మర్చిపోలేను. మై ఫేవరెట్ యాక్టర్. అమ్మ! ఇన్ని పేర్లు చెప్పాను గదా! అదే చెప్తున్నా గదా! ఇట్ మైట్ బి రాజమౌళి గారు బిగ్గెస్ట్ ఆన్సాంబుల్ క్యాస్ట్. ఒక పాతిక మందున్నారు. సో, అందుకే ఈ సెక్షన్ ఇంతగానో తీసుకెళ్ళిందనమాట. ఓకే. సో, రైటింగ్, డైరెక్షన్ విషయానికొస్తే చెప్పడానికి చాలా ఉంది గానీ, ఓకే. సో, అదే. కానీ ఫస్ట్ చెప్పాలంటే 'సింహాద్రి' అనే సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైమ్‌తో కొద్దీ ఒక మూవీ దరిద్రంగా ఏజ్ అవుతది. ఏజ్ అంటే మూవీ ఏజ్ టెరబ్లీ అంటే సింపుల్‌గా నీ ఫస్ట్ వాచ్‌కి ఇప్పటికి అన్నీ మంచిగానే ఉన్నాయనుకో, ఎఫెక్టివ్‌గా ఉన్నాయనుకో, ఆ మూవీ మంచిగానే ఏజ్ అయింది. సో, సింపుల్‌గా చెప్పాలంటే 'అతడు' సినిమాలాగా. అది కాలేదనుకో, కానీ సినిమా ఇంకా ఎంటర్‌టైనింగ్ ఉందనుకో, అది పర్వాలేదు ఇంకా చూడొచ్చు ప్రెజెంట్ డేలో అనుకుంటాం. ఏం పని చేయలేదనుకో, దాని అర్థం ఏంటి? దాని దరిద్రంగా ఏజ్ అయిందనే అర్థం. ఓకే. సో, మీటర్ అంటే అదే. సో, ఇది ఎందుకయిందంటే అంటే వెరీ సింపుల్ అండి. కాలంతో పెరిగే కొద్దీ ఇంకా కొన్ని తేలిపోతాయి. అదే అయింది. ఓకే. సో, ఈ సినిమా రీవాచ్ చేసే కొద్దీ నాకు అందుకే మంచిగా అనిపియలేదు. అంటే ఈ సినిమా 2003లో జూసుంటే చాలా బావుండేది ఆ టైంకి. అరే! ఇంతగానం ఏం సినిమారా నాయనా అనిపిస్తది గానీ, కానీ ఇప్పుడుకుండే సినిమాలకి రీవాచ్ వాల్యూ, రిపీట్ వాల్యూ మూవీస్‌కి నీకు ఈ సినిమాకి అసలు 1% లేదు. ఆడ ఒక్క సీన్ కోసమే బావుంటది గానీ, పెద్దగా ఇంకేం లేదు. ఓకే. కానీ ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ఏం పని చేసిందో మాట్లాడదాం. ఏం పని చేయలేదని చెప్పుకోవడానికి తర్వాత చెప్తాం. అంటే ఏం పని చేయలేదు తర్వాత చెప్తాం. ఓకే. కొన్ని యాస్పెక్ట్స్ మూవీలో యాక్చువల్లీ బాగున్నాయి. అంటే అన్నీ బ్యాడ్ ఏం కాదు గానీ, ఇది ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా మూవీ గదా! సో, బేసికల్లీ ఏందంటే సింపుల్ చెప్పాలంటే ఇది మనం లేబర్ మాస్ సినిమా అంటాం. ఓకే. వాళ్ళకి అపీల్ అవుతది. కానీ వేరే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే ఈ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నాకు పర్సనల్‌గా వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఏందంటే మూవీలో ఎవడికైనా ఏందంటే ప్రీ ఇంటర్వల్. సింహాద్రిని దత్తత తీసుకునే కొద్దీ అప్పుడు వాళ్ళు ఇందుని పట్టుకొస్తారు ఇంటికి. అండ్ అక్కడ మొత్తం ఒక హ్యూజ్ డ్రామా సీన్ నడుస్తది. అక్కడ డ్రామా అండ్ ఎమోషన్ ఆ పలానా సీన్‌లో ఎక్సలెంట్‌గుంది. ఎందుకంటే సింహాద్రి ఇప్పుడు డిలెమాలో పడిపోయాడు. ఇప్పుడేందంటే అది కూడా నాజర్ కూడా అడుగుతాడు. ఓకే. వాడిని ఆ సీన్‌లో ఏందంటే
నీకు అమ్మాయి కావాలా? నాకు కావాలా? అంటే వాడిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. బట్ దెన్ అట్ ద సేమ్ టైమ్ వాడు నిజం చెప్పలేడు. సో, ఆ మొత్తం ఆ కాన్‌ఫ్లిక్ట్ ఆ సీన్‌లో అద్భుతంగా జేశారు. ఇంకోటేందంటే 'సింహాద్రి' ఎందు ఫస్ట్ హాఫ్‌లో వాళ్ళ బాండు చాలా హార్ట్ టచింగ్ ఉంది. అండ్ వెరీ వెల్ డన్. ఇంకోటేందంటే 'అన్నిల్' కంటే సినిమాలో బెస్టు. ఓకే. 2 బెస్ట్ థింగ్స్ ఏందంటే 'సింహాద్రి' అండ్ 'నాజర్' రిలేషన్‌షిప్ ఏదైతుందో ఇది ఆర్గ్యుబుల్లీ మూవీలో బెస్ట్ పార్ట్. అంటే ఎంత సో వెల్ డన్ చాలా జెన్యూన్‌గా ఉంది. ఏందంటే ఓపెనింగ్ సీన్ నుండి సినిమా ఎండ్ వరకు 'సింహాద్రి' అనేటోడు ఈస్ ద కొడుకు ద నాజర్ ఆల్‌వేస్ అంటే ఎప్పుడుకు ఎప్పటికి అంటే వీడే నా కొడుకు అన్నట్టు ఫీలింగ్‌లో ఉంటాడు. అంటే వాడు దత్తత తీసుకొని అరే! వీడు నావాడురా అని ఎప్పుడు అనుకునే ఉండే ఉంటాడు గదా! నాజర్‌కుండే ఒక విలువలు, ఆయన అనుకుంది, ఆయన సింహాద్రిలో మొత్తం ఇన్‌స్టిల్ చేశాడనమాట. సో, సింహాద్రి ఈయన ఎలా చూస్తాడంటే దేవుడు లాంటోడు. ఆయన ఏం చెప్పినా అది చేస్తారు. ఆల్‌మోస్ట్ ఒక మాస్టరు, సర్వెంట్ టైప్ అనమాట. బాండ్. ఏకెన్ టు మన 'బాహుబలి'. ఓకే. మొన్న 'కట్టప్ప' దాంట్లాగా. అంటే 'కట్టప్ప' అహా! 'కట్టప్ప' ట్రాక్ లాగా బేసిక్‌గా. ఓకే. ఇంకోటి 'నాజర్' గారేం చెప్తారంటే ఒక మాట చెప్తారు. ఇది సినిమా అండ్ హీరో క్యారెక్టరైజేషన్ డిఫైన్ చేసే ఒక లైన్. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా, ఒకడిని చంపడానికైనా సిద్ధమే అని చెప్పి, ఇది బేసిక్‌గా హీరో క్యారెక్టరైజేషన్ సమ్ అప్ చేసేది. ఎందుకంటే వాడు ఏ పని చేసినా అది గ్రేటర్ గుడ్ కోసం, జనాల మంచితనం కోసం. ఓకే. మనందరూ బాగుపడడానికి నేను ఈ పనులు చేశానని చెప్తాడు. దాని తర్వాత సినిమాలో నా ఫేవరెట్ సీన్, అందరి ఫేవరెట్ సీన్ ఏందంటే, సెకండ్ హాఫ్‌లో ఫైట్ సీను. ఓకే. అండ్ చేసు అరే! ఇదిరా రాజమౌళి సినిమా అంటే అని ఒక ఫీలింగ్‌లో పడిపోయాం గదా! ఆ ఒక్కటే ఆ ఒక్క సీన్‌లోనే రా నీకొక హైగా అనిపిస్తది. అది తప్పితే ఇంకేం లేదు. దాని తర్వాత భానుచంద్రది, నాజర్ గారిది ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటది. వాళ్ళిద్దరు లేచిపోతారు. అప్పుడేం లేదు. అప్పుడు సింపుల్‌గా మనం లేచిపోదామా అని భూమికని అడిగితే భానుచంద్ర గారు సింహాద్రిని లాగబెట్టి కొడతారు. అప్పుడు సింపుల్‌గా చెప్తారు. ఇప్పుడు మీకు కోపం వచ్చింది కదా! మరి ఆ రోజు మరి ఆ రోజు ఇంతగానో మీరు చేశారు గదా! మరి అప్పుడొక తండ్రి ఎట్లా అనిపిస్తున్నాడో ఇప్పుడు మీకు అర్థమైంది గదా! అని చెప్పి అంటే ఆ లేచిపోవడం భానుచంద్ర గారికి సింహాద్రి ఇచ్చే ఎక్స్‌ప్లనేషను చాలా బావుంది. ఇంకోటి విలన్ పాత్రలు తయారు చేసే విధానం అంటే క్రాఫ్టింగ్ ఆఫ్ ద విలన్స్ ఇంకోటి వాళ్ళ క్రూరత్వం చూపించే కొద్దీ అంటే ఆబ్వియస్లీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకో ఆ లేడీతో చూపించింది ఆ మొత్తం వ్యాన్‌తో అది లైక్ మరీ దారుణం. కానీ ఆహ్, అంటే లైక్ ఒకటి ఎమోషన్ జనరేట్ జేసుకోవడానికి నాకు పర్సనల్‌గా అయ్యేం నచ్చవు. ఎందుకంటే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. అండ్ బేసిక్‌గా అవి. అంటే బేసిక్‌గా నాకు వైలెన్స్ అగైన్స్ట్ విమెన్ నాకు సినిమాల్లో నాకస్సలు నచ్చదు. వైలెన్స్ అగైన్స్ట్ అంటే ఆడవాళ్ళు అండ్ చిన్న పిల్లల మీద దాడులు చూపించడం అనేది సినిమాలో నాకు చాలా డిస్టర్బింగ్ ఉంటది. అస్సంటే అస్సలు నచ్చదు. సో, ఇది గూడా ఆ రకంగా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ అన్నీ పక్కన పెడితే ఇది బేసిక్‌గా 'ఎస్ఎస్ రాజమౌళి' ద బిగినింగ్. ఓకే. 'బాహుబలి' ద బిగినింగ్ లాగా 'ఎస్ఎస్ రాజమౌళి' గారు ద బిగినింగ్. ఎందుకంటే ఇది ఒక లెజెండరీ కెరియర్‌కి ఆరంభం. ఎందుకంటే 'స్టూడెంట్ నంబర్ వన్' అనే సినిమా అది మోర్ లైక్ ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ యూత్ ఓరియెంటెడ్ మూవీ. సేమ్ స్టిల్ విత్ సేమ్ 'బాషా' టైప్ స్క్రీన్ ప్లే ఏందంటే ఫస్ట్ హాఫ్ సెటప్, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్, రియల్ స్టోరీ. కానీ 'సింహాద్రి' అనే సినిమాతో అది స్కేల్ పెంచి దాని తర్వాత దీంట్లో అన్నీ ఉంటాయి. ఇది లైక్ ఫుల్ ఆన్ కమర్షియల్. అండ్ బేసిక్‌గా ద థీమ్స్ ఆఫ్ ఆల్ రాజమౌళి మూవీస్ ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఆయన సిగ్నేచర్ స్టైలు ఈ సినిమాతోనే మీరు గమనించొచ్చు. ఓకే. ఏందంటే ఫస్ట్ హాఫ్ సెటప్, సెకండ్ హాఫ్ 1 అవర్ ఫ్లాష్ బ్యాక్ విత్ మెయిన్ స్టోరీ. ఏం జరిగింది? దాని తర్వాత పవర్‌ఫుల్ విలన్స్. కానీ ఈ సినిమాలో ఏందంటే 'బాయ్ సాబ్' అనే పేరు డమ్మెస్ట్ విలన్ నేమ్. ఓకే. లిటరల్లీ వాడి పేరు ట్రాన్స్‌లేషన్ చేయాలంటే బ్రదర్ సార్ వాడి పేరు 'బాయ్ సాబ్'. అదేం పేర్రా నాయన వాళ్ళేదో హడావిడిలో చుట్టేసారు గానీ దీనికి పాజిటివ్ ఏందంటే, వాడంత గొప్ప క్యారెక్టర్ కాకపోయినా సరే, 'ముఖేష్ రిషి' గారికి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది గాబట్టి, ఆయన మార్కు నీకు కనిపిస్తదనమాట. ఓకే. ఆయన మార్కు అంటే హి మేక్స్ హిస్ మార్క్ ఫెల్ట్ అనమాట. ఆర్ లీవ్స్ హిస్ మార్క్. ఇంకోటేందంటే థీమ్స్ ఇందాక చెప్పినట్టు. ఆ థీమ్స్ ఏంటంటే
రాజమౌళి గారి సినిమాల్లో బేసిక్‌గా 2 థీమ్‌లు మెయిన్‌గా ఉంటాయి. ఒకటి ఆపరేషన్, ఇంకోటి రివెంజ్. ఓకే. ఆ ఆపరేషన్ ఏందంటే అక్కడ చెడ్డవాళ్ళుంటారు. చెడు పనులు చేస్తూ ఉంటారు. ఆ చెడు పనులు చేసే కొద్దీ వాళ్ళు ప్రజల్ని హింసిస్తూ ఉంటారు. సో, ఆ ప్రజలు ఏందంటే, మా బ్రతుకులు ఎవడ్రా బాగు చేసింది, బాగుపడేటోడు, కాపాడేటోడు ఎవడున్నాడయ్యా అని అందరూ ఒక ఫీలింగ్‌లో ఉంటారు కదా! సో, వాళ్ళ కాపరి ఎవడో ఒకడొచ్చి వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళు కాపాడి, వాళ్ళ బ్రతుకుల్ని బాగు చేసే కొద్దీ ఒక కాపరొస్తాడు అని వాళ్ళు అనుకుంటారు. ఓకే. ఈ పలానా ట్రోపు నాట్ ఓన్లీ తెలుగు సినిమాల్లోనే గాదు. మొత్తం ప్రపంచ సినిమాల్లో మొత్తం ఉండే ఉంటది. ఓకే. కానీ 'రాజమౌళి' గారి సినిమాలు స్పెసిఫిక్‌గా ఆల్మోస్ట్ అన్నీ ఇలానే ఉంటాయి. ఎస్పెషల్లీ ఆయన కమర్షియల్ సినిమాలు. 'సింహాద్రి' గానివ్వండి, 'సై' గానివ్వండి, 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' అన్నీ ఆల్మోస్ట్ సేమ్ థీమ్స్ ఉంటాయి. కానీ హి ఈస్ ఎ మాస్టర్ స్టోరీ టెల్లర్ గాబట్టి ఎన్ని సార్లు తీసినా సరే అంత కన్విన్సింగ్‌గా జేస్తారు. అదే ఆయన గొప్పతనం. ఇంకోటి నేనేం గమనించానంటే, 'రాజమౌళి' గారి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఫైట్ ఏదైతే ఉంటదో సెకండ్ హాఫ్‌లో మెయిన్‌గా, దానికేదో ఒక జాతర ఎఫెక్ట్ ఉంటదనమాట. అంటే ఈ పలానా 'సింహాద్రి'లో కేరళ నరసింహస్వామి జాతర ఫైట్ ఉంటది. ఓకే. సెకండ్ హాఫ్‌లో అందరూ చంపుతారు. ఆ తర్వాత 'విక్రమార్కుడులో' హోలీ చేసేటప్పుడు అంటే ఒక అసుర అంటే మొత్తం ఒక విగ్రహం ఉంటది గదా! అక్కడ తిత్తిలో వస్తాడు. అది కూడా ఉంటది. 'మగధీర' సినిమాల్లో రాజ్యంకేదో తెలియలేని ఏదో అవుతదని జెప్పి వాళ్ళు భైరవ కొండకెళ్ళి శివుడి పూజ జేస్తారు. దాని తర్వాత 'బాహుబలి 1' వాళ్ళు యుద్ధంలో జేసే కొద్దీ వాళ్ళు దున్నపోతుని బలి జేస్తారు. అండ్ దెన్ 'బాహుబలి 2' అంటే అది ఫైట్ గాదు గానీ 'బాహుబలి 2లో' వాళ్ళేదో యజ్ఞం చేయాలి గదా! రాజమాత యజ్ఞం జేయాలి. ఒక రాక్షసుని అంతం జేసుకోవడానికి. సో, అది గూడా. సో, ఇదేందంటే జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. నేను నోటీస్ జేశాను. ఇంకోటేందంటే ఈయన సెల్ఫ్ ప్రొక్లెయిమ్ నాస్తికుడు మన రాజమౌళి గారు. సో, నేను నాస్తికుడు అని జెప్పి అసలు ఆయన సినిమాల్లో అన్నీ ఒక మైథలాజికల్ థీమ్స్ ఆర్ పారలెల్స్ ఉంటాయి బేసిక్‌గా. ఓకే. మన హిందూ అంటే హిందూ మతంలో దానికి సంబంధించినవి చాలా ఉంటాయి. సో, దాని తర్వాత రాముడు, హనుమంతుడు లైక్ 'నాస్ అండ్ ఎన్టీఆర్' ఈ సినిమాలో. బట్ అదే ఒక నాస్తికుడు ఒక నాస్తికుడు హిందూ మతంలో ఇంత అద్భుతంగా చూపిస్తున్నారంటే అసలు నాకు మాటలు లేవు. అది బ్రిలియంట్‌గా ఉంటది. ఇంకోటి నేను నేను హిందుత్వ కాదు. బట్ ఆయన చేసే పారలెల్స్ బ్రిలియంట్‌లీ డన్. అంటే నేచురల్‌గా ఇంగ్రెయిన్ అవుతాయి. ఇంకోటేందంటే సినిమాలో 2 కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి హిందూని కాపాడి నిజాన్ని దాచడం. రెండోది బాయ్ సాబ్. ప్రాబ్లమ్ ఏందంటే ఈ టైంలో ఆహ్, యూ నో బేసిక్‌గా మొత్తం సినిమా అసలు ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. అదర్ దాన్ ఫర్ ఎ ఫ్యూ సీన్స్ ఇందాకడ మెన్షన్ చేసినట్టు. సో, ఇప్పుడు ఏం పని చేయలేదంటే నీకు అసలు అదే చెప్తున్నా టైమ్‌తో ఎన్ని అతి సీన్‌లున్నాయంటే ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఇంట్రో సీన్ ఉంటది. ఇల్లాజికల్‌గా ఉంటది. ఒక ఒక కోతి కిరీటాన్ని దొంగిలిస్తే అక్కడేదో పైనెళ్ళి అన్నగారు కటౌట్ దగ్గర పైన ఒక చక్రం ఉంటది. అక్కడేదో ట్రాంపోలిన్ ఎక్కితే అంత పైన గలం ఎళ్తాడు. అక్కడ నీకు 'నందమూరి తారక రామారావు' అనే ఇంట్రో కార్డ్ లైక్ హీరో టైటిల్ కార్డ్ పడతది. అక్కడ చక్రం విసిరితే అక్కడెక్కడో ఎళ్తది. ఫైనల్‌గా వాడు మళ్ళీ కిందకొస్తాడు. ఒరేయ్! వాడు అంతగనం పైకెళ్ళిన తర్వాత ఈడు కిందెట్లా వచ్చాడురా! ఓకే. దాని తర్వాత వస్తాడు. ఇంకోటేందంటే రొమాన్స్ ట్రాక్ క్రింజ్ మ్యాక్స్ అన్నయ్య. అసలు తట్టుకోలేవు. అంకిత యాక్టింగ్ దాని తర్వాత రైటింగ్ ఎంత దరిద్రంగా ఉందంటే కొన్ని సీన్‌లుంటాయి. అంటే ఒక ట్రాక్ ఉంటదనమాట. ఎన్టీఆర్‌ని ఏం కారణం లేకుండా గుద్దుతూ ఉంటది నడుముతో. ఫైనల్‌గా ఎన్టీఆర్ ఆయన్ని గుద్దుతారు. పూల్‌లో పడతది. ఇంకోటేందంటే మొత్తం రెచ్చగొడుతూ ఉంటది మొత్తం సేపు. "అరేయ్! నన్నేసుకో, ఏసుకో" అని చెప్పి దానిలో ఆ చీమ కామెడీ అది కామెడీ కూడా ఆ చీమదైతే అది మరీ దారుణం రా నాయన. అది ఇంకోటేందంటే వాడు అదే ఆ దత్తత సీన్‌లో ఇందుని చూసినప్పుడు కోపడితే నాకర్థం గాదు. అరె! నీలో చూడడానికి ఏముందిరా నాయన నువ్వు అస్తమాను రెచ్చగొడుతూ ఉంటావు. ఆమెకి ఆమెకి ఆమె గతం మర్చిపోయింది. నీకైతే బుర్ర లేదు. ఓకే. ఇంకోటేందంటే
ఈడికి ఇద్దరు మరదలున్నారు. ఎవడో ఒకడు చేసుకోవాలి. ఇంకెవరు చూసుకోలేక నువ్వు విసిలేస్తే ఆంధ్రసోడ బుడ్డి అని ఇద్దరు డాన్స్ చేసుకుంటారు. ఏదో సొల్లు. ఇంకోటేందంటే ఇంకొన్ని అతి సీన్‌లుంటాయి. ఓకే. రవి బాబు గారిని ఎళ్ళడానికి కొడితే మోటార్ సైకిల్ ఇట్లా గాల్లో తేలి మళ్ళీ రోడ్ మీద ఎక్కుతది. దాని తర్వాత ఆయనెళ్తే ఆయన ఏదో ఏదో పట్టుకుంటాడురా! ఇది ట్రోల్స్ అండ్ మీమ్స్‌లో బాగా ఫేమస్ అయింది. ఆడేదో పట్టుకుంటాడు బండి కిందకెళ్ళిపోతది. దాని తర్వాత వాడిట్లా కొడతాడు. వాడు ఎముకలు, చేతులు ఏం పని చేయవు. నరాలన్నీ కట్ అయిపోతాయని చెప్పి అట్లా ఎళ్తాడు. ఇంకోటి సినిమాలో ఎన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయంటే, సింహాద్రి కేరళకెళ్తాడు. కానీ ఎందుకెళ్ళాడనేది అంటే ఎందుకొచ్చాడో మాకు తెలుసు గానీ, అంటే కానీ నాజర్ అసలు ప్రెషర్ చేయడా? "అరే! నువ్వు ఎందుకెళ్తున్నావు? ఏం జరిగింది? ఎందుకెళ్ళాడని" చెప్పి అండ్ సింపుల్‌గా చెప్పాలంటే 'సరైనోడు' సినిమాలో ఘనాగాడు ఊరికెళ్ళినప్పుడు వాడి డ్యాడీ అడుగుతాడు. ఊర్లో ఏం జరిగింది? అమ్మాయి ఏం జేసింది? ఎందుకంటే వాడు పంపాడు గాబట్టి. వీడైతే వాడు కావాలని వాడు వెళ్ళాడు. ఓకే. అది వేరే లాజిక్ అనుకో గాని, నాకైతే అది డౌటొచ్చింది. ఓకే. ఎక్కడైతే ఏం లేదు. వాడు జస్ట్ వాడు కేరళకెళ్ళి వాడు మళ్ళీ ఇంటికొస్తాడు. కానీ వాడింకేం తెలీదు. కానీ ఒకవేళ వాడు ఎనకాలుంటే వీడు సింగమలై అయ్యి అది ఎవ్వడికి అంటే నీకు పెద్ద డాన్‌లు చాలా హైలైట్ అవుతారు గదా! ఏందో ఐ గెస్ ఇండియాలో అయితే ఇలా గాదు. అండ్ ఐ గెస్ అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మలయాళం టీవీలు వాళ్ళు ఏసేటోడు ఏమి గాదేమో! ఇంకోటేందంటే ఎంత హైలైట్ అంటే క్లైమాక్స్‌లో విలన్ గాడు తిరువనంతపురం జైల్‌లో ఉంటాడు. ఓకే. ఆవిడ హీరో గాడు ఇంకా కోమలోనే ఉన్నాడు. హీరో గాడికి స్పృహ వచ్చి ఓకే. వాడు బయటికెళ్ళే కొద్దీ మెడ మీద అందరికి దండం పెడుతుంటే, విలన్ గాడు జైలు నుండి ఆ జైలు సెల్‌లో సంకెలు ఇరగొట్టి, వాడు బండి తీసుకెళ్ళి వీడు లేచే లోపటికి వాడు తిరువనంతపురం నుండి తిరువాత తిరువాత తిరువనంతపురం నుండి వైజాగ్ వస్తాడురా నాయన క్లైమాక్స్‌లో అమ్మా! నాకేం అర్థం ఇంకోటేందంటే నంబూద్రి ఒక పోలీస్ ఆఫీసర్. ఓకే. సింహాద్రి అనేటోడు వాడంతగనం మనుషుల్ని నరుకుతుంటే, ఇక్కడ చట్టం ఏదో పని చేయాలి గదా! కానీ ఇదేం పని చేయదు. ఐ గెస్ ఇదొక సినిమాటిక్ లిబర్టీ. ఓకే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, రివాజ్ చేసి రివాజ్ చేసే కొద్దీ సినిమా బాలేదు గాబట్టి అన్ని లాజిక్‌ల కోసం నేను ఎతుకుతున్నా. ఓకే. ఇంకోటేందంటే ఇది బిగ్గెస్ట్ పార్ట్ దీంట్లో. రాజమౌళి గారి సినిమాలు ఎప్పుడు చూస్తే ఆబ్వియస్‌గా ఆ పలానా టైంలో కొన్ని బావుంటాయి. ఈవెన్ 'సై'లో కూడా క్రింజ్ ఉంది. నేను కాదనట్లే. ఓకే. ఇంకా బాగా ఏజ్ అయిన ఎలిమెంట్స్ ఏమి లేదు గానీ, రాజమౌళి గారి సినిమాలు ఎందుకు మళ్ళీ చూడగలమంటే, ఆ ఇన్‌హెరెంట్ ఎమోషన్ ఏదైతే ఉందో ఆయన సినిమాల్లో, అందుకే రీవాచబుల్ ఉంటాయి. కానీ ఈ సినిమాల్లో ఆ ఎమోషన్ అయితే నాకసలు ఏమి కనిపియలే. అసలు సీన్స్‌కే ఇంపాక్ట్ లేదు. ఇందాకడ చెప్పినట్టు నాకు ఫస్ట్ హాఫు అంటే పెద్దగా ఏం నచ్చలేదు. ఆ దత్తత సీన్ తప్పితే పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపించింది. అంటే సినిమా ఎళ్ళినా సరే నీకు సెకండ్ హాఫ్ కొంచెం దీనికంటే బానే ఉంది గానీ, నాకు పెద్దగా ఏం అనిపించలేదు. అదే నీకు అంటే ఈ మూవీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏందంటే, ఇంటర్వల్‌లో సింహాద్రి అంటే వాళ్ళు సింగమలై అని చెప్పినప్పుడు జనరల్‌గా అంటే రాజమౌళి గారంటే ఇంటర్వల్‌కి బాప్ మనందరికి తెలుసు. సో, అయితే ఇంటర్వల్‌కి నాకసలు గూస్ బంప్సే రాలేదు. ఒరేయ్! ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో అని చెప్పి. అంటే సింపుల్ చెప్పాలంటే మూవీ నాకు జస్ట్ బోరింగ్ అనిపించింది. అండ్ రీవాచ్‌లో అసలు ఎమోషనే లేదు. అసలు ఫ్లాట్‌గా ఉండేది. బేసిక్‌గా ఈ కారణాల వలన నాకు మూవీ నచ్చలేదు. బాలేదనిపించింది. అంతకు మించి ఇంకేం చెప్పలేను. సో, మొత్తానికి దర్శకత్వం బై రాజమౌళి గారు ఇస్ ఓకే. అదర్ దెన్ ఆయన సిగ్నేచర్ స్టైలు అండ్ బిగినింగ్ అలాంగ్ విత్ అంటే స్టార్టింగ్ బావుంటది. అండ్ దెన్ ఎన్టీఆర్ బాండ్ కూడా బావుంటది. సెకండ్ హాఫ్ ఫైట్ సీన్ కూడా బావుంటది. బట్ బేసిక్‌గా ఈ 3 వాటిలు తప్పితే సినిమాలో ఏం లేదు. అండ్ ప్రెజెంట్ డేలో ఇట్స్ ఏజ్డ్ టెరబ్లీ. ఆహ్, బేసిక్‌గా చేసుకోవడానికి ఇంకేం లేదు. ఇంకంతే అది టైము. టైంతో కొద్దీ ఇందాకడ చెప్పాం గదా! టైంతో కొద్దీ ఇంకంతే కొన్ని తేలిపోతాయి. అండ్ అంతకు మించి ఇంకేం జేయలేం. సో, దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఆహ్,
యా మ్యూజిక్ అండ్ బీజిఎం బై ఎంఎం కీరవణి గారు. యా ఒకటి. యా క్లాసిక్ రాయ్యా. క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో 7 పాటలుంటాయి. కానీ హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు 6 పాటలు క్లాసిక్ అనిపిస్తాయి. నాకు నచ్చలేని సాంగ్ అంటే 'సింగమలై'. ఎవడో అరుస్తూ ఉంటాడు మొత్తం 'సింగమలై, సింగమలై, సింగమలై' అని ఎవడో అరుస్తూ అరేయ్! ఎందుకు అరుస్తున్నావురా? నాకు అర్థం కావట్లేదు గానీ ఈ సినిమాలో 7 పాటలుంటాయి. 'సింగమలై' రిటెన్ బై వేటూరి గారు, 'చీమ చీమ' రిటెన్ బై వేటూరి గారు, 'అమ్మైనా నాన్నైనా' రిటెన్ బై సిరివెన్నెల గారు, 'చిరాకు అనుకో పరాకు అనుకో' రిటెన్ బై చంద్రబోస్ గారు, 'నన్నేదు సేమాకు' రిటెన్ బై చంద్రబోస్ గారు, 'చిన్నదమి చీకులు కావాలా' రిటెన్ బై వెన్నెల కాంటి గారు, అండ్ 'నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడ బుడ్డి' రిటెన్ బై చంద్రబోస్ గారు. నేను ఇంకోటి గమనించాను. 'నన్నేదో సేమాకు' ఏదైతుందో సేమ్ సింగర్, సేమ్ లిరిక్ రైటర్ అండ్ సేమ్ ట్యూన్ నీకు ఆల్మోస్ట్ సేమ్ సాంగ్ 'ఛత్రపతిలో' 'గుండు సూది' అదే ఉంది. 'గుండు సూది' కొంచెం ఇంకొంచెం ఫాస్ట్ బీట్‌లో ఉంటది. బట్ లేకపోతే కాంపోజిషన్ 2 సేమ్ గానే ఉంటాయి. ఓకే. ఈ సినిమా పాటలు బ్యాక్ స్టోరీ చెప్తా ఇప్పుడు మీ అందరికి. ఇప్పుడేందంటే ప్రతి పాట గురించి వాళ్ళు చెప్పారు అన్నమాట. ఓకే. కీరవాణి గారు ఒక ఇంటర్వ్యూలో. 'అమ్మైన నాన్నైన' సినిమా ఇది ఆల్ ఒకప్పుడు విజయ్ నల్లాన్ దర్శకుడు కోసం కంపోజ్ చేసిన ఒక ట్యూన్. ఆ సినిమా టైటిల్ 'మిస్సమ్మ' ఫర్ పిఆర్‌సి ఫిల్మ్స్ సంస్థలో. కానీ ఆ సినిమా స్టాల్ అయింది. ఇక్కడ పలానా లిరిక్ ఏదైతే ఉందో శివుడో శివుడు శివుడో శివుడు విచ్ వాస్ పెన్ బై సిరివెన్నెల గారు. లేటర్ ఆన్ ఇదే ట్యూన్ మళ్ళీ వాడుకొని 'కిష్కింద కండ' డైరెక్టర్ బై టి. ప్రభాకర్. ఓకే. లిరిక్ ఆఫ్ ది సాంగ్ ఏందంటే 'పంజాబీ పరదలో'. సో, ఇది బేసిక్‌గా ఓల్డ్ ట్యూన్స్ అనమాట. ఓకే. కానీ ఇవన్నీ రాజమౌళి గారు సెలెక్ట్ చేసుకున్నాను. 'చిన్నదమి చీకులు కావాలా' ఈ ట్యూన్ ఏంటంటే 'సమర్పణ' అనే ఫ్లాప్ ఫిల్మ్ కోసం స్టారింగ్ వినోద్ కుమార్ ఇన్ విచ్ వై. విజయ్ యాక్టర్ యాస్ విలన్ కోసం చేసాం. ఈ సినిమాకి నిర్మాత రాజా గారు అండ్ దర్శకత్వం ఆఫ్ లోక్ చందర్. వెన్నెల కాంటి గారు ఈ లిరిక్స్ పెన్ చేశారు. అండ్ ఈ సాంగ్ వాస్ సంగ్ బై శ్రీనివాసమూర్తి, హూ లేటర్ టర్న్ సంగీత దర్శకుడు ఒక సినిమాతో 'మా ఆవిడ మీద ఒట్టు', 'మీ ఆవిడ చాలా మంచిది' ఈవీవి గారి సినిమా అది. సో, ఈ సేమ్ ఇదే ట్యూను ఈ పాట 'సింహాద్రిలో' ఈ సాంగ్ కోసం మేము వాడామనమాట. 'సింగమలై' పాట ఏందంటే ఒక 'ఉషా కిరణ్' మూవీ సినిమా ఉండేది 'పీపుల్స్ ఎన్‌కౌంటర్' ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోహన్ గాంధీ. నేనొక ట్యూన్ ఇచ్చాననమాట. 'లాల్ సలాం' ఫర్ ద లిరిక్స్ పెన్ బై వేటూరి గారు. సాహిత్యం రాశారు. అదే సేమ్ ట్యూన్ 'సింగమలై' కోసం వాడుకున్నారు. నేను 'విసిలేస్తే ఆంధ్ర సోడ బుద్ది' పాట కోసం ఇదే ట్యూను ఎన్టీఆర్ గారి సినిమా 'వీఎంసీ బ్యానర్‌లో' ఇన్ ద దర్శకత్వం ఆఫ్ పవన్ శ్రీధర్ కోసం చేశాను. అది స్టాల్ అయింది. కానీ రాజమౌళి గారు ఇంకో స్టోరీ అదే సేమ్ కాంబినేషన్‌లో పెట్టుకున్నారు. కానీ ఈ ట్యూను రాజమౌళి గారు ఈ సినిమా తీశాక ముందు, దానికి ముందే ఇది మొత్తం రెడీ అయింది. సో, రాజమౌళి గారికి ఈ ట్యూన్ నచ్చింది. అండ్ దెన్ ఈ 'సింహాద్రి' కోసం యాజ్ ఇట్ ఈజ్ మేము వాడుకున్నాం. 'చీమ చీమ' పాటకొచ్చేసరికి నేను ఒక సాంగ్ ట్యూన్ చేశాను 'చేప చేప' ఫర్ కె. రాఘవేంద్రరావు గారి సినిమా 'సాహస వీరుడు సాగర్ కన్య'. కానీ ఆ పాట వాళ్ళు వాడుకోలేదు. ఈ పాట ఏందంటే చేప కోసం మేము వాడుకున్నాం. ఒక చేప పాత్ర సినిమాలో. కానీ ఈ ఎంటైర్ క్రెడిట్ ఈ పాటకి రాఘవేంద్రరావు గారికివ్వాలి. రాజమౌళి గారికి ఇది విని ఈ పాట ఆయన ఓకే చేశారు. ఈ ట్యూన్ కూడా 'చిరాక్ అనుకో' ఏందంటే ఇందాక నువ్వు చెప్పినట్టు ఒక ఇంగ్లీష్ సాంగు కాల్డ్ 'కాటన్ ఐ జోన్' నుండి ఈ పాటని లేపుకొచ్చాను. ఈ ట్యూన్ చేసిన తర్వాత ఇంకా పాటలు లేపేను అనేది నేను డిసైడ్ అయ్యాననమాట. సో, ఏందంటే ఆహ్, నాకు రాజమౌళి ఫైనల్‌గా చెప్తాను. నాకు రాజమౌళి గారిలో దర్శకుడు రాజమౌళి గారిలో నాకేం నచ్చుతాయంటే ఆయన దమ్ము. అంటే ఆయన గట్సు. ఆయనకి ఎటువంటి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. ఆయన గట్స్‌కి ఏందంటే ఆల్రెడీ వాడుకున్న పాటలు సెలెక్ట్ చేసుకొని అండ్ రిజెక్టెడ్ ట్యూన్స్ అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన యూజ్డ్ పాటలు అండ్ రిజెక్టెడ్ ట్యూన్స్ 'సింహాద్రి' కోసం ఆయన వాడుకొని సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. సో, ఫుల్ క్రెడిట్ ఆయన అనేది కీరవాణి గారు చెప్పారు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై వన్ ఆఫ్ మై ఫేవరెట్ 'కె. రవీంద్రబాబు' గారు. ఇట్స్ ఓకే. ఎందుకంటే అప్పట్లో అన్ని సినిమాలు ఇలాగే ఉండేవి. అంటే 'నువ్వు నాకు నచ్చావు', 'ప్రేమించుకుందాం రా', 'జయమరదేరా' అండ్ 'కలుసుందాం రా' అవి విజువల్ ఫీస్ట్స్. బట్ ఇదేంటంటే వెరీ బేసిక్ లైటింగ్ అండ్ ఫ్రేమింగ్. అంటే మొత్తం సినిమా మీడియం షాట్‌లో, క్లోజప్ షాట్‌లో చేశారు. వైడ్ షాట్‌లు ఏమన్నా ఉన్నాయంటే చేస్ సీన్‌లు సెకండ్ హాఫ్‌లో వాళ్ళు మొత్తం కేరళ చూపిస్తారు కదా! ఒకటే ఉంటది గానీ
అంటే ఆ మొత్తం కేరళ ల్యాండ్‌స్కేప్, వాతావరణం వాళ్ళు చూపిస్తారు. ఇంకోటేంటంటే 'వేగా' మూవీస్ నుండి ఈ సినిమా 4K వెర్షన్ చూసా. ఓకే. రివాజ్ చేసి కొద్దిగా యూట్యూబ్‌లో. అండ్ దెన్ ఒక పాయింట్‌లో అంటే లైక్ 2 అవర్స్ 10 మినిట్ మార్క్‌లో సినిమా లైక్ యాస్పెక్ట్ రేషియో మారిపోతది. అంటే నేను చూసే ప్రింటా నిజంగానే అట్లా ఉంది గానీ, అది కొంచెం ఆఫ్ పుట్టింగ్ ఉండేది. సో, అంత నచ్చలేదు గానీ సినిమాటోగ్రఫీ ఈస్ జస్ట్ ఈస్ ఓకే. అంటే లొకేషన్స్ బావుంటాయి. లైటింగ్ బావుంటది గానీ, అది పెద్ద గొప్పగా ఏమైనా ఉందంటే అంటే కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. లైక్ గొడ్డలి పట్టుకోవడం, అదంతా జేయడం, కొన్ని ఐకానిక్ షాట్స్ ఉంటాయి. కాదనట్లేదు గానీ, మొత్తానికి లైక్ ఏంటో ఇట్ వాస్ నాట్ అంటే 'రవీంద్ర బాబు' గారికి హాస్ బెటర్ ఔట్‌పుట్స్ ఇన్ థిస్ అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ 'ఆర్ట్ డైరెక్షన్ బై ఆనంద్ సాయి' గారు. యాహ్! బావుంది. అంటే 'నాజర్' గారి హౌస్ ఇంటీరియర్స్ అంటే వాళ్ళు ఎక్స్‌టీరియర్ చూపించింది. అది వెరీ ఫేమస్ ఇల్లు. అది ఆల్మోస్ట్ ప్రతి తెలుగు సినిమాలో ఉంటది. సాంగ్ సెట్స్ అది 'విసిలేస్తే ఆంధ్ర సోడ బుడ్డి', 'చీమ చీమ', 'చిన్నదమి చీకులు కావాలా' ఇయన్నీ వాళ్ళు చాలా బాగా చేశారు. 'భూమిక' గారి హౌస్ సెట్ అండ్ దెన్ సెకండ్ హాఫ్‌లో ఆ మొత్తం ఆ వాతావరణము చాలా బాగా చేశారు. అది కూడా ఆహ్ అక్కడ ఫైట్ సీన్ స్టార్ట్ చేసే విధానం, ఆ ఏరియా విత్ మొత్తం వుడెన్ రూఫ్స్ ఉన్నాయి గదా! చెక్కలతో తయారు చేసిన ఆహ్, రూఫ్స్ ఉన్నాయి. సో, అది గూడా వాళ్ళు చాలా మంచిగా చేశారు. అంటే లొకేషన్స్ పరంగా చాలా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ ఎడిటింగ్ బై కోటిగేరి వెంకటేశ్వరరావు గారు దరిద్రంగుంది. దారుణం. అంటే సాంగ్ ప్లేస్‌మెంట్ దరిద్రంగుంది. ఎందుకంటే నీకు 11 నిమిషాల గ్యాప్‌లో నీకు అమ్మయిన, నాన్నయినా అండ్ దెన్ 'చిరాక్' అనుకో పాటలొస్తాయి. అండ్ దెన్ నీకు సినిమాలో జస్ట్ చాలా అబ్రప్ట్ కట్స్ ఉన్నాయి. సో, ఒక స్మూత్ ఫీలింగ్ ఇవ్వదు. బట్ యాహ్! సాడ్‌లీ ఎడిటింగ్ అయితే బాలేదు. ఫైట్స్ బై విజయ్ గారు యాహ్! బావున్నాయి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈవెన్ దో సెకండ్ హాఫ్ ఆ ఐకానిక్ ఫైటు అది 'బ్రేవ్ హార్ట్' సినిమా నుండి కాపీ చేసినా సరే, దాని ఎఫెక్టివ్‌నెస్ చాలా బావుంటది. అంటే ఒక ఎమోషన్, ఒక హై ఉంటది దాంట్లో. ఎవరికైనా తెలియకపోతే రాజమౌళి గారి ఫేవరెట్ దర్శకుడు, చాలా ఇష్టం ఉన్న ఒక దర్శకుడు 'మెల్ గిబ్సన్' గారు. సో, ఆయన సినిమాల నుండి చాలా సీన్స్, చాలా ఇన్‌స్పిరేషన్స్ ఉన్నయి ఉంటాయి. తర్వాత మేము ఒక ఎపిసోడ్ చేస్తాను. బట్ యాహ్! అండ్ దెన్ ఇంకోటి మిగతా ఫైట్‌లు బానే ఉన్నాయి. బట్ ఒక రిడిక్యులస్ సీన్ ఉంది ఒక ఫైట్‌లో, ఓపెనింగ్ ఫైట్‌లో. ఒక 'విజయకాంత్' గారి సినిమాలో ఉంటది. రెస్ట్ ఇన్ పీస్ సార్ గాని. అదేంటంటే లిటరల్లీ వాడు మీసో ఇట్లా తిప్పుతాడు. ఎవడో గాల్లో ఎగిరిపోతాడు. ఐ మీన్ వాట్? ఏందిరా అది? బట్ సింపుల్ చెప్పాలంటే మినిమల్ అతితో ఈ సినిమా కొంచెం గ్రౌండెడ్‌గున్నాయిలే. అది మాత్రం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డైలాగ్స్ బై 'ఎం రత్నం' గారు, 'విశ్వనాథ్' గారు చాలా బాగున్నాయి. అంటే దేర్ ఇస్ సమ్ వెరీ మెమరబుల్ డైలాగ్స్ లైక్ మొత్తం ఆ 'సింగమలై' అన్నది, దాని తర్వాత ఇందాక చెప్పినాను. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా, ఒకటి చంపడానికైనా సిద్ధమే అని చెప్తారు కదా! నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఓకే అనిపించింది. నెక్స్ట్ కొరియోగ్రఫీ చాలా బావుంది. 'ఎన్టీఆర్' ఈస్ ఎ ఫెంటాస్టిక్ డాన్సర్ అండ్ ఆబ్వియస్‌గా హి ఆల్వేస్ మేక్స్ థింగ్స్ లుక్ వెరీ ఈజీ అండ్ ఫ్లాలెస్. బట్ సింపుల్‌గా చెప్పాలంటే స్టెప్‌లని, సాంగ్స్ లైక్ ఒక మంచి సింక్ ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు నీకు నాన్ సింక్ స్టెప్స్ ఒస్తాయి అన్నది చాలా కామన్. మోర్ కామన్ దెన్ యూ థింక్. సింపుల్‌గా చెప్పాలంటే మన మ 'బాలత్రిపురం' అని 'బ్రహ్మోత్సవం' చీమ స్టెప్పులు, షర్ట్ దులపడం ఇయన్నీ మొత్తం నాన్ సింక్‌లో ఉండే కొరియోగ్రఫీ. బట్ యాహ్! కొరియోగ్రఫీ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఆల్ ది సాంగ్స్. ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై 'వీఎంసీ బ్యానర్' యాహ్! బాలేదు. ఎందుకంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆ కాలంలో సినిమాలన్నిట్లికి ఇదే ప్రాబ్లమ్ ఉంది. అంటే సినిమా చాలా చీప్‌గా కనిపిస్తది. 4K రెస్టరేషన్ చేసినా సరే. అంటే ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఎర్లీ 2000s నుండి ఇప్పుడు ప్రెజెంట్‌లో ఆ సినిమాలు మళ్ళీ చూస్తే ఏం బాగోవు. ఎందుకంటే విత్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత భారీగా పెరిగిపోయాయంటే, ఇప్పుడు ఇవి చూసి అరె! ఏం తీశార్రా నాయనా అని మాకనిపిస్తది. ఓకే. దీనికి చాలా అర్థమైన సినిమాలుంటాయి. అవి చూసినప్పుడు మాకు ఇవేం అనిపియవు. బట్ అవి ఎందుకొస్తాయంటే, ఎందుకంటే ఆ సినిమాలు అంత బావుంటాయి కాబట్టి. లైక్ 'ఒక్కడు', 'నువ్వు నాకు నచ్చావు', 'అతడు', 'అర్జున్', 'పోకిరి', 'అరుంధతి' ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ లైక్ అద్భుతంగుంటాయి. దే డోంట్ లుక్ ఎస్పెషల్లీ 'అరుంధతి'. నన్నడిగితే 'అరుంధతి' అనే సినిమా లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఇప్పుడొచ్చే సినిమాల కంటే 90% కంటే బెటర్ 'అరుంధతి' అనే సినిమా. అలా ఉంటదది. ఓకే. సో, యాహ్! అది అది నేనంట. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే
వెరీ సింపుల్ అండ్ వెరీ సాడ్లీ 'సింహాద్రి' ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మూవీ టైమ్‌తో కొద్దీ ఇట్ హాస్ ఏజ్డ్ టెర్రిబ్లీ. కొన్ని సీన్స్ తప్పితే అండ్ కొన్ని క్షణాలు తప్పితే ఇట్ ల్యాక్డ్ ది ఎఫెక్టివ్ ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ దట్ వీఆర్ యూస్ టు ఇన్ ప్రజెంట్ రాజమౌళి మూవీస్, అంటే ప్రజెంట్ డే రాజమౌళి మూవీస్. అదర్ దెన్ రాజమౌళి గారి ట్రేడ్ మార్క్ స్టైల్ ఈ సినిమాలు గమనించడానికి చూడడానికి తప్పితే, అండ్ ఎన్టీఆర్ గారు ఎందుకంత పెద్దగానో సూపర్ స్టార్ అయ్యారు తప్పితే, ఈ మూవీ ప్రెసెంట్ డేలో దీనికి అసలు విలువ అనేదే చాలా తక్కువ. ఓకే. సో అండ్ బేసిక్గా ఇట్ ఫెల్ట్ లైక్ అ అవుట్డేటెడ్ అండ్ వెరీ క్రింజ్ మాస్ మసాలా ఎంటర్టైనర్. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. దాట్ ఈస్ ఆల్. థ్యాంక్ యూ. టేక్ కేర్. అంటే దట్ ఈస్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ వీకెండ్. విల్ సీ ఆల్ నెక్స్ట్ వీక్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్. బాయ్ బాయ్.